దేవుని వాక్య ధ్యానంలోకి వద్దాం. ప్రశాంతంగా ఇక దేవుని మాటలు వినటానికి మీ హృదయాలను సిద్ధపరచుకోండి, మీ మనసులను సిద్ధపరచుకోండి, మీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోండి. కాసేపు దేవుని మాటలు మనం తీసుకుందాం. ఇప్పటిదాకా మనం పాడాం, ప్రార్థించాం, ఆరాధించాం, అన్ని దేవుడు మౌనంగా విన్నాడు. ఇప్పటిదాకా దేవుడు ఏం సప్పుడు చేయలే, ఇప్పటిదాకా మనమే సౌండ్ చేసామంతా. ఇప్పుడు మనం మౌనం అయిపోతాం, దేవుడు ఆయన తన వాక్కును అందిస్తాడు. బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దయన్నగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి, అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా, జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి సమకూర్చావు. మాతో పాటు జీవితాలు ఆరంభించిన వారు, మాకంటే పెద్దవారు, మాకంటే చిన్నవారు ఎంతోమంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండగా, మేమైతే ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉండి నీ పని చేయడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి, నీ కార్యములను జరిగించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నీ సువార్తను ప్రకటించడానికి, నీ రాజ్యవ్యాప్తికై పని చేయడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, అన్యజనుల్లో నీ నామం ఊరేగించడానికి, నీ గొప్ప కార్యములు, వాగ్దానముల యొక్క నెరవేర్పు చూడటానికి మాకింకా ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, బ్రతుకునిచ్చావు. నీకు స్తోత్రమయ్యా. మన సారా నీ కృతజ్ఞత. ఇంతసేపు మేము ఆరాధించాం, ప్రార్థించాం, పాడాం, కీర్తించాం, నువ్వు ఆలకించావు. ఇప్పుడు మేము ఆలకించుచున్నాము. దేవా, నీ స్వరము వినిపించు. దేవా, నీ స్వరము వినిపించు తండ్రి. నీ దాసులము, దాసురాండ్రము ఆలకించుచున్నాము. నీ దాసుని మరుగు చేయి ప్రభువా. నీవు నీ స్వరము వినిపించు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు, అంధకార చీకటి శక్తుల ప్రభావమే సునాములు బంధిస్తున్నాం. పూర్తిగా మీరే మీ మహిమతో దిగివచ్చి అల్పజ్ఞుడు, అయోగ్యుడైన నీ దాసుని రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ వాక్యమును పంపి మమ్మను బ్రతికించుమని, కర్తవ్యాన్ని బోధించుమని, బలపరచుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీ అందరికీ కొత్తదేం కాదు. చాలాసార్లు మీరు చదివింది, ఎన్నోసార్లు ప్రసంగంలో మీరు విని ఉన్నది. ఇది కొత్త సంగతి కాదు. ఏలా లోయలో గాతువాడైన గొలియాతు ఫిలిస్తీయుల తరపు నుంచి వచ్చి దాదాపు 40 రోజులు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూ, సౌలు రాజును తిరస్కరిస్తూ, దేవుని ప్రజల ముందు సవాలు విసురుతూ 40 రోజులు వాడు ఇబ్బంది పెడతా వచ్చినటువంటి విషయం. 40 రోజులైనా ఏ సమాచారం లేదు. యుద్ధం జరిగిందా, జరగలేదా, ఆగిందా, అసలు ఏం జరిగింది నాకు తెలియటం లేదని యెషయి తన 3 కుమారులు యుద్ధ భూమిలోకి వెళ్ళినందున వారికి ఏమైందో తెలియలేదు. ఇప్పుడున్నట్టు ఫోన్లు లేవు, వీడియో కాళ్ళు లేవు, ఆడియో కాళ్ళు లేవు, ఏమీ లేవు. కనీసం రేడియోలు లేవు, టీవీలు లేవు. మనిషి పోతే కానీ మ్యాటర్ తెలియదు. అందుకని తన చిన్న కుమారుడైన దావీదును పిలిచి, యుద్ధంలో అసలు ఏం జరిగింది, యుద్ధం జరిగిందా లేదా, ఏమైంది, అన్నలకి ఏమన్నా అయిందా, అన్నలు క్షేమంగా ఉన్నారా, వెళ్ళి కనుక్కుంరా నాయన అని తన చిన్న కుమారుడైన దావీదుని పంపుతాడు. దావీదు సరిగ్గా యుద్ధభూమికి చేరేసరికి గాతు వాడినటువంటి గొలియాతు దేవుని ప్రజల్ని తిరస్కరిస్తూ, దేవుని తృణీకరిస్తూ పలికిన మాటలు దావీదు చెవినబడ్డాయి. కరెక్ట్గా ఆ టైంలోనే దావీదు ఎంటర్ అయ్యాడు అక్కడికి. బాగా వినండి. దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసి, దేవా నాతో మాట్లాడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆ విషయంలో మనకి సీరియస్నెస్ ఉండాలి. ఏముందిలే, శుక్రవారం కూటం జరుగుతుంది, ఏదో 4 ముక్కల వాక్యం విందాం అని ఎప్పుడు అలాంటి దరిద్రపు మనసుతో వినొద్దు. దేవా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా, నా కర్తవ్యం బోధించను, నువ్వు దేవుడిని అడిగావు, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనని సీరియస్గా విన్నాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయనకు అందుబాటులోకి వచ్చిన టైం ఇది, దీన్ని ఖచ్చితంగా ఆయన వినియోగించుకుంటాడు.
కాబట్టి దయచేసి దేవుని మాటల్ని ఫస్ట్ సీరియస్గా తీసుకోండి, తేలిగ్గా తీసుకోవద్దు. ఓకే, అందరు కలిసి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ సమయంలో దావీదు అక్కడ పరిస్థితులను చూడటం, తర్వాత వాడి విషయంలో దావీదుకు రోషం కలగటం, వాడు దేవుడిని తిరస్కరించినందున దావీదు గాయపడిపోవటం, యుద్ధానికి తానే సిద్ధమవటం, ఈ సంగతి సౌలు రాజుకు తెలియటం, అంతకంటే ముందు వాళ్ళ పెద్దన్నకు తెలియటం, వాళ్ళు మందలించటం, హెచ్చరించటం, తర్వాత దావీదు యుద్ధభూమిలోకి వెళ్ళటం, గొలియాతును చంపటం, యుద్ధంలో జయం పొందటం, ఇదంతా మనకు తెలిసిన కథ. నేను చెప్పగా అనేక సార్లు వినుండొచ్చు, లేదా బయట ప్రసంగికులు చెప్పినప్పుడు మీ సెల్ ఫోన్ల ద్వారా వినుండొచ్చు, మీ ఇంట్లో టీవీలు ఉంటే టీవీలలోంచి వచ్చే వాక్యం ద్వారా మీరు వినుండొచ్చు గతంలో. మళ్ళీ ఈ విషయాన్నే నేను ఎందుకు మీ మధ్యలోకి తీసుకొచ్చానంటే మీకు తెలియదని తెలియజేద్దామని కాదు. ఇందులో నుంచి దేవుడు నాతో కొన్ని సంగతులు మాట్లాడాడు. ఆ విషయాలను మీ దృష్టిలోకి తీసుకొచ్చి మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో నేను ఈ వచనాలు చదివించాను. దావీదు గొలియాతు కథ సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. అయితే ఇక్కడ దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, దావీదు గెలిచిన యుద్ధములు 2. అది నా దృష్టికి దేవుడు తీసుకొచ్చింది, ఈరోజు మీకు చెప్పాలని ప్రేరేపించబడింది. దావీదు అనేవాడు గెలిచిన యుద్ధములు 2. దావీదు గొలియాతు అనేవాడి మీదికి పోక మునుపు దావీదు మరొక యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధము పేరు మానసిక యుద్ధం, మనస్సు మీద జరిగిన దాడి. బాగా వినండి. దావీదు 2 యుద్ధాలు గెలిచాడన్నాను. వాటిలో మొట్టమొదటి యుద్ధము మనస్సు మీద జరిగిన యుద్ధము. ఎప్పుడైతే మనస్సు మీద జరిగేటువంటి యుద్ధానికి మనం ఢీకొని గెలవగలుగుతామో అప్పుడు మిగిలిన అన్ని విషయాలలో మనం జయం పొందుతాం. భౌతికమైన విషయాలలో మనం జయం పొందక మునుపు మన మనస్సు మీద జరిగేటువంటి దాడి, మనస్సు మీద జరిగే యుద్ధములో మనం ఫస్ట్ గెలవాలి. బయట మన కనపడేటువంటి యుద్ధంలో శత్రువులు మన శరీరం మీద దాడి చేస్తారు. ఇప్పుడు మన కాశ్మీర్ దగ్గర యుద్ధం జరిగింది. భౌతికంగా దాడి చేశారు, చంపారు కొంతమంది సైనికుల్ని. భౌతిక యుద్ధం, శరీరం మీద శరీరం అటాక్ చేయటం. ఈ యుద్ధానికంటే ముందు మనసు మీద జరిగేటువంటి యుద్ధం ఒకటి ఉంది. దానికి శత్రువు కనపడడు, ఆయుధాలు కనపడవు. శత్రువు కనపడడు, ఆయుధాలు కూడా కనపడవు, కానీ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. ఈ మనస్సు మీద జరిగేటువంటి యుద్ధం ఎంత కీలకం అంటే, భక్తులందరికీ ఇది తప్పలేదు, యేసయ్య కూడా ఇది తప్పలేదు. దీన్ని మానసిక యుద్ధం అంటారు. ఒక శరీరము డ్యామేజ్ అవ్వాలంటే, రోగగ్రస్తం కావాలంటే ముందు మనస్సులోనే బలహీనత స్టార్ట్ అవుతుంది. ముందు మనస్సులో బలహీనత స్టార్ట్ అయిన తర్వాత శరీరంలోకి వస్తుంది. చాలా బాగా పరిగెత్తితే మనకు రొప్పు, ఆయాసం, చెమట్లు పట్టడం అనేవి ఉంటాయి. కానీ నువ్వు ఏసీ గదిలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చున్నా సరే, ఒక టెన్షన్ కలిగించే మాట విన్నప్పుడు నువ్వు పరిగెత్తకుండానే నీకు రొప్పు వచ్చింది, పరిగెత్తకుండానే చెమట్లు పడతాయి. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు ఏసీ గదిలో కూర్చో, ఫుల్ ఏసీ పెట్టుకున్నా సరే, ఎవడన్నా సడన్గా వచ్చి నువ్వు టెన్షన్ పడే వార్త, చాలా ఇబ్బందికరమైన వార్త నీకు చెప్పాడు అనుకో, ఆటోమేటిక్గా నువ్వు పరిగెత్తకపోయిన రూపు వచ్చింది, గుండె దడ పెరిగిద్ది, గుండె వేగం పెరిగిపోయిద్ది, ఆటోమేటిక్గా చెమటలు పట్టేస్తాయి ఏసీ గదిలో ఉన్నా. అదేంది, నీ శరీరం శ్రమ పడలేదుగా, శరీరం కూర్చొని హాయిగా చల్లగా ఉంది కదా, ఎందుకని చెమటలు పట్టిన, ఎందుకని గుండె దడ వచ్చింది, ఆయాసం వచ్చింది అంటే అంతర్గత అవయవాలు తీవ్రంగా స్పందించాయి. అలా అవి స్పందించడానికి కారణం మనస్సు. అర్థమైందా? ఏంటిది? అంటే మనస్సులో జరిగేటువంటి మార్పుల వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి అనేది ఒక వాస్తవిక సత్యం. మానసిక శాస్త్రవేత్తలకు కనుగొన్న రహస్యం అది. మనస్సులో జరిగేటువంటి చర్యల ఫలితంగానే మన శరీరంలో చాలా వరకు మార్పులు జరుగుతాయి. మన శరీరం ఆరోగ్యవంతంగా, తేజవంతంగా ఉండాలంటే ముందు మనస్సు దృఢంగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మానసిక వికలాంగులు అంటారు, వాళ్ళకి మనసు చెదిరిందనుకో మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది, అప్పుడు శరీరాన్ని వాళ్ళే గాయపరుచుకుంటారు. మనసు దృఢంగా ఉందనుకో ఆటోమేటిక్గా అన్ని లైన్లో ఉంటాయి.
వాస్తవమేగా. కాబట్టి మనకు జరిగేటువంటి పోరాటాలు లేదా మనకు ఎదురయ్యే పోరాటాలు, మనం చేసే యుద్ధాలు రెండు రకాలు. చాలామంది భౌతికంగా జరిగే యుద్ధాన్నే లక్ష్య పెడతారు, గుర్తించగలుగుతారు. కానీ మానసికంగా మన మీద జరిగేటువంటి దాడుల విషయంలో చాలామంది ఆలోచన చేయరు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుభవాలు చూపించి అవి నేర్పించకపోతే మనం ఖచ్చితంగా దెబ్బతింటాం. కాబట్టి ఇందులో ఫస్ట్ పాయింట్లో మనం గుర్తించాల్సిందంటే మానసిక దాడి, మానసిక యుద్ధం, మనస్సును దెబ్బగొట్టేటువంటి విధానం. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, తన మనస్సును అణుచుకోలేని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడే అంటాడు. సామెతల గ్రంథంలో ఆ మాట ఉందని మీకు తెలుసా? తన మనస్సును అణుచుకోలేని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడే అంటే, ప్రాకారము లేని పురము మీదికి ఏ శత్రువైనా దాడి చేస్తాడు. ఆ పురాన్ని నాశనం చేయొచ్చు ఎప్పుడైనా అటాక్ చేసి, ఎందుకంటే దానికి ప్రాకారము లేదు, భద్రత లేదు. సో మనస్సుని కంట్రోల్ చేసుకోకపోతే అలాంటి పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి మనస్సు కీలకం, మనస్సు ముఖ్యం. చూడండి సామెతలు 25:28 బైబిల్ ఉంటే తీయండి, నోట్ చేసుకోండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. అంటే ఒకవేళ మనస్సును అణుచుకోగలిగితే, మనసుని కంట్రోల్ చేయగలిగితే, మనసుని నివాళించుకోగలిగితే మనం ప్రొటెక్షన్లో ఉన్నట్టే, భద్రతలో ఉన్నట్టే. మొదటి విషయం ఏం చెప్పాను? దాడి మనస్సు మీద జరిగింది. ఫస్ట్ మానసిక యుద్ధంలో మనం గెలవాలి. మానసిక యుద్ధంలో మనం గెలుపొందగలిగితే భౌతిక యుద్ధాన్ని ఈజీగా గెలవగలుగుతాం. మానసిక యుద్ధాన్ని మనం ఓడిపోయామంటే భౌతికంగా కూడా మనం ఓడిపోతాం. ఓకే, కాబట్టి మానసిక యుద్ధంలో మనం ముందు గెలవాలి అనే పాయింట్ మీకు అందిస్తున్నాను. రెండవది, మనస్సుని కంట్రోల్ చేసుకునే శక్తి లేకపోతే భద్రత లేని బతుకవుతుంది అనేది రెండవది. మూడవది, ఈ మనసు ఎంత కీలకమో మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మూడవది, లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సీమోనుతో అంటాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అక్కడ ఏం వాడాడు? నీ మనస్సు తిరిగిన తరువాత. అంటే నీ మనస్సు మీద యుద్ధం జరగబోతుంది. నీ మనస్సు మూర్ఛపోయేంత దాడి జరగబోతుంది. ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతావు నువ్వు. అయితే డిస్టర్బ్ అయిన తర్వాత నువ్వు అలానే ఉండిపోవాలని నేను వదిలిపెట్టలేదు. నీ కోసం నేను దేవుడిని, తండ్రిని వేడుకున్నాను. తప్పకుండా తండ్రి నీ మనసుకు బలమునిస్తాడు, తిరిగి నువ్వు కోలుకుంటావు. నీ మనసు తిరుగుతుంది. మళ్ళా తిరిగినప్పుడు నీ సహోదరులను కూడా స్థిరపరిచే బాధ్యత నీదే అని చెప్పాడు. ఇక్కడ సీమోనుకు ముందే చెప్పాడు, నీ మనస్సు మీద యుద్ధం జరిగిద్ది, నువ్వు డ్యామేజ్ అవుతావు, తిరిగి కోలుకుంటావు అని. ఈయన పేతురు ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొంది మీలో ప్రతివాడు యేసునామమున బాప్తిస్మం పొందండి. అక్కడ పేతురు ఏం చెప్పాడు? మారు మనస్సు పొందండి అని చెప్పాడు. మారాల్సింది కూడా మనస్సే, మార్పు చెందాల్సింది మనస్సే, అణుచుకోవాల్సింది మనస్సే, తిప్పుకోవాల్సింది మనస్సే, ఫస్ట్ గెలవాల్సింది మానసిక యుద్ధంలోనే అనే 4 సంగతులు మీకు తేటగా చెప్పా, సూటిగా సుత్తి లేకుండా. స్తోత్రం, పెద్దగా చెప్పండి. అవునా? నాలుగేనా? ఇంకా బోల్డ్ అని ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. రోమాపత్రిక 12 అంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. మనస్సు మారి నూతనమైనప్పుడు మనకు రూపాంతరపు అనుభవం వస్తుందట. మనం రూపాంతరం చెందడానికి మనస్సు మారి నూతనం అవ్వాలి అనే పిలుపు కూడా మనసుకే ఇచ్చాడు. ఈ విధంగా మన మనస్సును గురించి అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథములో లిఖితమయ్యాయి. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ప్రధానంగా మనం మనస్సు మీద దృష్టి పెట్టాలి. ఎవరి మనస్సు మీద దృష్టి పెట్టాలి? మనకు ఆలోచన ఏంటంటే ఎదుటివాళ్ళ మైండ్ మీద, ఎదుటివాళ్ళ ఆలోచన మీద, ఎదుటివాళ్ళ మనస్సు మీద మనం మనసు పెడతాం. అది కాదు. ఫస్ట్ మనం గుర్తించాల్సింది, గమనించాల్సింది, పసిగట్టాల్సింది, మెళకు కలిగి ఉండాల్సింది మన మనస్సు విషయంలో. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మన మనస్సుని మనం వెతకాలి, వెరిఫికేషన్ చేయాలి, పరిశీలించాలి. దాని మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టాలి. సైతానుగాడు చాలా కుయుక్తిపరుడండి. వాడి గురించి ఏం రాస్తుందంటే దొంగ, అబద్ధికుడు, మోసగాడు అనే కాదు, వాడు ఒక తంత్రగొట్టు. ఏం కొట్టువాడు? తంత్రగొట్టు. అంటే తంత్రాలు ప్రయోగిస్తాడు వాడు. వ్యూహ ప్రకారం ఫైట్ చేస్తాడు.
ప్లాన్ లేకుండా, ప్రణాళిక లేకుండా వాడు చేయడు. కాబట్టి వాడి తంత్రాలను మనం ఎరగని స్థితిలో లేము. పరిశుద్ధాత్మ వాడి గుట్టంతా బయటేస్తా ఉన్నాడు. దాన్ని బట్టే పౌలు అన్నాడు, అపవాది తంత్రములను మనం ఎరగని వారముగాము అని. అపవాది తంత్రములను మనం ఎరగని వారముగాము. వాడి తంత్రాలన్నీ మనకు తెలుసు. ఎట్లా తెలుసు? పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. అలా వాడు ఉపయోగించేటువంటి తంత్రాలలో ఈరోజు ఒక కీలకమైన విషయం మన మనస్సును గుర్చినది. దీన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి లైవ్ పెట్టుకొని వినండి. కనీసం 2-3 సార్లు వింటే కానీ హృదయానికి ఎక్కనటువంటి విషయం ఇది. ఇతరులకు కూడా తెలియజేయండి, అవసరం ఇది. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. శత్రువు మనస్సు మీద దాడి చేస్తాడు. ఫస్ట్ ఆ దాడిని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి అనే మీకు దావీదు కథ చూపించా. దావీదు కథలో 3 రూపాల్లో దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది. 3 రూపాల్లో దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది. 3 రూపాల్లో. ఒకటి తన అన్నయ్యగు ఏలియాబు ద్వారా, రెండవది రాజగు సౌలు ద్వారా, మూడవది గొలియాతు ద్వారా. 3 విధాలుగా దావీదు మనస్సు మీద యుద్ధం జరిగింది. ఫస్ట్ అందులో రెండు తంత్రాలు మీకు చెప్తాను. 2 తంత్రాలు మన మనస్సు మీద జరిగే యుద్ధాలలో మొట్టమొదటిది అవమానము. మనల్ని అవమానపరచుట, మనల్ని కృంగదీయుట, మనల్ని బలహీనపరచడానికి వాడు వాడుకునేటువంటి ఆ తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట, అవమానంగా మనల్ని మాట్లాడుట. తప్పకుండా రాసుకో బిడ్డ, నీ హృదయంలో భద్రం చేసుకో, నీ పెన్నుతో నోట్స్ మీద కూడా రాసుకో. అవమానం. దీనికి బైబిల్లో అనేక నిరూపణలు ఉన్నాయి. అందుకే నేను మీకు ఈజీగా బాగా అర్థమైతే దావీదు కాబట్టి దావీదే చూపిస్తాను. ఇప్పుడు తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. అన్న తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి తెగించలేకపోయాడు. తమ్ముడు సిద్ధపడ్డాడు. తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు సహజంగా అన్న ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. అరే నాకు ధైర్యం లేదురా, నువ్వు సిద్ధపడ్డావు, తమ్ముడా పోరా, కనీసం నువ్వు పోయి గెలిస్తేనన్నా ఆ పేరు మా ఇంటికన్నా వచ్చింది, నువ్వు గెలిచినా వచ్చింది, చచ్చినా కూడా మాకు పేరు వచ్చింది, పర్వాలేదు పోనాయనా అని ప్రోత్సహించాలి. కానీ ఇక్కడ ఏలియాబు భౌతికమైన ప్రేమకు లోనై భావోద్రేకానికి గురై తమ్ముడిని బలహీనపరచ చూశాడు, అవమానపరిచి. దానికి ఏలియాబు వాడిన పదాలు ఏంటంటే, నీ గర్వమును, నీ హృదయ చెడుతనమును నేను ఇరుగుదును. తమ్ముడిని ఏమని మాట్లాడుతున్నాడంటే, కృంగదీయటానికి, వాడు యుద్ధానికి పోకుండా ఆగుతాడేమో అని ఇట్లాంటి పదాలు వాడుతున్నాడు. ఏమని వాడాడంటే, నీకెంత గర్వమో నాకు తెలుసురా, నీ హృదయం ఎంత చెడిపోయిందో నాకు తెలుసు, నువ్వు అట్లాంటోడివిరా ఇట్లాంటోడివిరా అని తమ్ముడిని అవమానపరిచి మాట్లాడాడు. నీ వల్ల గాంధీ తమ్ముడు చేయటానికి సిద్ధపడ్డప్పుడు తమ్ముడిని ప్రోత్సహించాలి. తమ్ముడా నా వల్ల కాలేదు, నువ్వు చేస్తున్నావు, సంతోషం నాయనా అని ఎంకరేజ్ చేయాలి. కానీ డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. తద్వారా తన తమ్ముడి మనసుని కృంగదీయాలని ఒక యుద్ధంలాగా చేస్తున్నాడు తమ్ముడి మనస్సు మీద. మన మనస్సుని కృంగదీయటానికి కొంతమంది వ్యక్తులు చేసే దాడి మనల్ని అవమానపరచి మానసికంగా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నించుట. ఇది నంబర్ 1. అర్తహషస్త దగ్గర పర్మిషన్ తీసుకొని పడిపోయిన యెరూషలేం ప్రాకారాలను పునర్నిర్మించడానికి నెహెమ్యా పూనుకుని ఆయన దగ్గర నుండి సొమ్ముని, టైముని, అలాగే కావలసిన వస్తు సామాగ్రిని తీసుకొని యెరూషలేంకు వచ్చి పడిపోయిన ప్రాకారాలని పునర్నిర్మించడానికి పూనుకున్నాడు నెహెమ్యా. అలా నెహెమ్యా పూనుకొని పడిపోయిన ప్రాకారపు గోడను మళ్ళా నిర్మించడానికి బయలుదేరినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు నెహెమ్యాకు ముందు ఎదురైంది ఏందో తెలుసా? అవమానం. టోబియా, సన్బల్లట్టు అనే దౌర్భాగ్యులు లేచి గోడ కడుతున్నాడు. ఆ గోడ కాలిపోయిన గోడ, కూలిపోయిన గోడ, పడిపోయిన గోడ కడుతున్నారా? ఎంత దృఢంగా కడుతున్నారు? వారు కట్టిన గోడ మీద ఒక నక్క ఎగిరిన ఎడల ఆ గోడ పడిపోవునంట. ఏంటాడు కట్టేది గోడ? ఏందాయన చేసేది? ఏందాయన పొడిచేది? ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ మాటలు తీసుకెళ్ళి నెహెమ్యాకు చెప్పారు. చూడండి, వ్యక్తులు మాట్లాడే మాటలు మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు సైతాను. వ్యక్తులు అన్న మాటలు మన హృదయానికి, మన చెవికి, మన మనసుకు చేరవేస్తాడు, అది ఏదో రూపంగా. ఇక అది విన్న కాడి నుంచి ఈ మనసు దృఢంగా లేనటువంటి వాళ్ళు,
ఈ మనసుని కాస్త అణుచుకునే శక్తి లేనటువంటి వాళ్ళు వెంటనే కృంగిపోయి, నీరసించిపోయి, నిరుత్సాహానికి వెళ్ళిపోయి, దిగజారిపోయి ఫైట్ మానేస్తారు, పోరాటం ఆపేస్తారు. ఇక చివరికి ఎలా అయిపోతారంటే, నా కష్టాన్ని ఎవరూ గుర్తించకపోగా అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, నన్ను ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, అసలు నేను ఎందుకు బతకాలి, సస్తే పోయిద్ది కదా అని వెంటనే మనోళ్ళు ఫైనల్గా పోయేది సావుకాడికి. ఎందుకు సావాలనుకున్నారు? అవమానం ఎదురైందంట. అప్పివలసినోడు తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భర్త తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భార్య తిట్టిందంట, అవమానం ఎదురైందంట. తల్లిదండ్రి తిట్టారంట, అవమానం ఎదురైందంట. పక్కోడు నవ్వాడంట, అవమానం ఎదురైందంట. పక్కోడు ఏడిచాడంట, అవమానం ఎదురైందంట. కాబట్టి ఇన్ని రకాలుగా అవమానం ఎదురైంది కనుక ఇంకా నేను చచ్చిపోతే పోయిద్ది. వాడి తంత్రం చూడండి, ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు. వెధవ ఒక మాటను ఉపయోగించి నీ నరాల వీక్నెస్ని వాడు తెప్పిస్తున్నాడు చూడు. ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సమర్థుడైన నిన్ను ఒక వెధవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు నీకు ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు. చెవులు గలవారు ఆత్మస్వరం ఇందురుగాక. దానికి వాడు ఎక్కడెక్కడ ఎవడెవడు వాగిన వాగుళ్ళన్నీ నీ మనసుకు చేరవేస్తూ ఉంటాడు. అది వ్యక్తుల ద్వారా కావచ్చు, వస్తువుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా. అయితే ఇక్కడ నెహెమ్యాను చూసినా, దావీదును చూసినా, దానియేలును చూసినా, యోసేపును చూసినా, వీళ్ళందరి మీద మానసిక యుద్ధం జరిగింది ముందు. బైబిల్లో ఇంకా భక్తులందరూ వీళ్ళందరినీ పక్కన పెడితే మన టాప్ హీరో, మన హీరో ఎవరో? నెంబర్ 1లో నోరు తెలిసి పెద్దగా చెప్పండి. నోట్లో కొనుక్కుంటారు యేసయ్య. యేసయ్యను కూడా మానసికమైనటువంటి వేటవాడు చేశాడు. యేసయ్యను కూడా అడుగడుగున శాస్త్రుల రూపంలో, పరిసయ్యుల రూపంలో, సద్దూకయ్యుల రూపంలో, యూదుల రూపంలో 4 విధాలుగా యేసు ప్రభుని అవమానపరిచే మాటలు మాట్లాడుతూ, ఆయన హేళన చేస్తూ, అవమానపరుస్తూ, తృణీకరిస్తూ చాలా డిస్టర్బ్ చేశారు. మనం జాగ్రత్తగా యేసయ్య లైఫ్ని చదివితే అర్థమైంది మనకి ఈ సంగతి. అబ్బా, మానసికంగా ఆయన్ని కూడా చాలా వేటాడారు కదా అనిపిస్తుంది. అవమానపరిచి దాన్ని బట్టి ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రవక్త స్వదేశమందు తప్ప మరి అక్కడ కూడా ఘనహీనుడు కాడు అనే మాట వాడాడంటే, స్వదేశమందు స్వజనుల దగ్గర ఆయనకు ఘనహీనత కలిగింది. ఘనహీనత అంటే అవమానం ఎదురైంది, తృణీకారం ఎదురైంది. సో సైతానుగాడు వాడే తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట. ఈరోజు కేవలం నాకు అవమానం జరిగిందని సచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుల పాలయ్యాను, తలా ఒక మాట అందరూ నాకు అవమానమైందని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను అవమానపరిచారు, తల ఒక మాట నన్ను మాట్లాడారు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని సచిన వాళ్ళు ఉన్నారు. నా కొడుకు నన్ను అవమానపరిచాడు, నా కూతురు నన్ను అవమానపరిచిందని సచిన తల్లులు తండ్రులు ఉన్నారు. బాయ్ ఉన్నారా లేరా? నా బంధువుల్లో, నా చుట్టపక్కల్లో నాకు అవమానం జరిగింది, నేను ఎందుకు బతకాలని సచిన వాళ్ళు ఉన్నారు. నా పిల్లలు నన్ను ఇట్లా అన్నారని చచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. నా తల్లిదండ్రి నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయేటట్టు చేశారు అని సచిన పిల్లలు ఉన్నారు. ఎందుకు అలా అయ్యారు? అవమానం. మనకేమనిపిస్తుంది? అవమానం అంటే ఏముందిలే అనిపిస్తుంది. కానీ అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోవటం మన మనసుకు చాలా కష్టం. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా భక్తులు ఎదుర్కొన్నారు, భూమి మీదికి నేను వచ్చినప్పుడు కూడా దాన్ని నేను ఎదుర్కొన్నాను. అపవాది తంత్రములలో మనల్ని అవమానపరచుట ఒకటి. ఆ వ్యాఖ్యలు మన మనసుకు వచ్చేటట్టు చేసి తద్వారా మనసును కృంగదీసి మనల్ని పనికి రాకుండా చేయటం వాడి తంత్రం. స్తోత్రం చెప్పు గట్టి చెప్పు. జాగ్రత్తగా విను, తీసుకో, మైండ్లోకి, హృదయంలో తీసుకో. ఈరోజు చెప్పే ఈ సందేశం పోగొట్టుకున్నారా, చాలా దెబ్బతింటారు. మీరైనా నేనైనా ఎవడు మిస్ కావద్దు. ఈరోజు సేవకులు కూడా. మొదటిది ఏం చెప్పాను? అవమానం. అన్ని ఆ అక్షరం మీదే చెప్తా, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవడైనా నిన్ను అవమానపరుస్తున్నాడు అంటే సైతానుగాడు నిన్ను గలిబిలి చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అవమానమును లక్ష్య పెట్టవద్దు. అవమానమును లక్ష్య పెట్టొద్దు, పట్టించుకోవద్దు, దాన్ని దులిపివేయి.
దాన్ని తీసుకున్నావా, వికెట్ ఎగిరినట్టే, నీ వికెట్ అవుట్. అవమానం ఎదురైందా, ఛాలెంజ్గా తీసుకో, ఛాలెంజ్గా తీసుకో, సవాల్గా తీసుకో, రోషం తెచ్చుకో. దాన్ని బట్టి నీ మనసును ఇంకా రేపుకో, కానీ దాన్ని చూపించి నీ మనసును కృంగదీసే సైతానికి మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా? ఏం చేస్తావు అవమానం ఎదురైతే నీకు? దాన్ని తీసుకొని కృంగిపోతావా, ఛాలెంజ్గా తీసుకొని రేగుతావా? దావీదు ఏం చేశాడో తెలుసా? తన అన్న తనను అవమానపరిచి నలుగురిలో మాట్లాడిన మాట, పెద్దన్న ఏలియాబు పలికిన మాట, నీ గర్వము, నీ హృదయపు చెడుతనం నాకు తెలుసురా, యుద్ధం చూడటానికే నువ్వు వచ్చింది అని నలుగురిలో పట్టుకొని అట్ట మాట్లాడితే తమ్ముడికి అవమానం కదా. ఏం గర్వం చూసావన్నా నా దగ్గర? ఏం చెడిపోయింది నా హృదయం? ఎక్కడ నువ్వు తేడా చూసి ఈ మాట మాట్లాడుతున్నావు అనాలి. ఏమల్లా ఏమంటిని? నేను మాట మాత్రమే కదా పలికి తిని, ఏం చేశాను, నేనేం పోయానా ఏంది? ఊరక నువ్వు అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడతావు అని అక్కడ ఆ మాట అని పక్కకు వచ్చి దాన్ని దులిపేసి మళ్ళా ఇంకొక దగ్గరికి పోయి అదే ప్రకారము పలికెను అన్నాడు. అంటే కృంగిపోయాడా లేకపోతే రోషం తెచ్చుకున్నాడా? దయచేసి చెప్పండి నోరు తెరిచి. మరి ఈరోజు కొంతమంది ఎందుకు, నాకు అక్కడ అవమానం ఎదురైంది, నాకు ఇక్కడ అవమానం ఎదురైంది, నాకు అలా అవమానం ఎదురైంది, నాకు ఇలా అవమానం ఎదురైంది, నేను ఎందుకు బతికుండాలి, నేను చచ్చిపోతే పోయింది కదా అని మీ హృదయంలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీ మనస్సులో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? నువ్వేం ఆలోచిస్తున్నావో పరిశుద్ధాత్మకు తెలియదా? నువ్వు ఎలా దిగజారిపోయావో దేవునాత్మకు తెలియదా? నువ్వేమనుకుంటూ ఇక్కడికి వచ్చావో, ఏమనుకుంటూ అందులో లైవ్లోకి వచ్చావో, ఏమనుకుంటూ జూమ్లోకి వచ్చావో, నీ హృదయంలో ఏం ఆలోచన ఉందో నా దేవునాత్మకు మొత్తం తెలుసు. నేనేమనుకున్నానో తెలుసు, ఏమనుకుంటున్నానో తెలుసు, నువ్వేమనుకున్నావు, ఏమనుకుంటున్నావు తెలుసు. కాబట్టి బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నా, రెండు చేతులు నమస్కరించి చెప్తున్నా, దయచేసి వాడు కృంగదీయటానికి నీ మనస్సు మీద యుద్ధం చేస్తాడు. వాడి 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 కుట్రకు బలి కావద్దు. యేసయ్య సైతం తన ఎదుట ఉన్న అవమానమును లక్ష్య పెట్టలేదని రాసుంది గ్రంథములో. అవమానమును లక్ష్య పెట్టక అన్న మాట ఎక్కడుందో తీస్తారా? హెబ్రీ పత్రిక, ఏ పత్రికో తీసుకోండి, నేను మంచినీళ్ళు తాగుతా. ఆ లైవ్లో జూమ్లో వచ్చిన వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటారా, వాళ్ళు వింటున్నారో శుభ్రంగా నిద్రపోతున్నారో చూడాలని నేను అప్పుడప్పుడు వాళ్ళని కూడా చూపిస్తూ ఉండి, ఇప్పుడు చూపించినట్టు వాళ్ళు ఇప్పుడు నా ముందు ఉన్నారు, అట్లనే వాళ్ళని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారా, వాళ్ళు కూడా వినాలా. కొంతమంది వీడియో పెట్టుకొని వంట చేసుకుంటూ ఉంటారు. ఒక గంట ఆపవా మా వంట, లేదా ఒక గంట ముందు చేసేసి అన్ని ముగించేసి కూర్చో. హెబ్రీయులకు రాసిన జాగ్రత్తగా వినాలి, ఎవ్వరు మిస్ కావద్దు ఈరోజు నేను చెప్పే అంశాలు. 12వ అధ్యాయము 2వ వచనం. తీసాడు కష్టపడి మా వాడు. చెప్పు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అది సిలువను సహించి. అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. ఎంత అవమానం జరిగిందండి యేసయ్యకి. ఈరోజు చిన్న మాట అవమానం నీకు ఎదురైతే నేను చేస్తా, నేను ఎందుకు బతకాలి, తూనా బతుకు పాడుగానని రకరకాలు అనుకొని మానసికంగా తెచ్చావు, శారీరకంగా కూడా చావటానికి సిద్ధమవుతున్నావు. యేసయ్య పొందిన అవమానాలు నువ్వు పొందావా? అసలు ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లవు నువ్వు, నేను దమ్మిడికి జల్లను. మన బతుకులు మనం ఇంత మాటకి ఇంతసేటు పీక్కొని గందరగోళం అవుతాం. అదే ఆయన సుప్రీం అండి, రారాజు అండి, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండి. అలాంటి మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి బీదరికపు జీవితాన్ని జీవించి, సొంత దోనే లేదు, మళ్ళా చెక్క పనోడు, వడ్రంగం పని చేశాడు కానీ సొంత పడవ కట్టుకోలా. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టు కానీ స్థలము లేదన్నాడు నా ప్రభు. ఏమంటే అరచేతిలో దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, అన్నిటికంటే దారుణమైన అవమానం థూ అని ముఖం మీద ఉమ్మితే ఆ ఉమ్మును సహించాడు. ఎంత అవమానం అది. నిన్ను చూసి పక్కన ఒక మాట అంటే తట్టుకోలేవు, పక్కన ఉమ్మితే కూడా నువ్వు వాడిని పోయి కలబడతావు. వాడు ఒకసారి ఊస్తే 2 సార్లు, వాడు నిన్ను చూసి ఊస్తే నువ్వు 2 సార్లు థూ థూ అని వస్తావు. ఎందుకు వాడిని రెచ్చగొట్టాలి, వాడిని గల్లించుకోవాలని. నువ్వు అవమానం తట్టుకోలేవు. కానీ ఎంత దారుణమైన అవమానం అంటే, అందరికీ పైన ఉన్నవాడు
దేవదూతలకు పైన ఉన్నవాడు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడంటే దేవదూతల కంటే కిందికి వచ్చాడు. భూలోకం మీద మానవులు ఉన్నారు, భూమి మీద. ఈ భూమి కింది భాగంలోకి వెళ్ళాడు, పాతాళలో కంటే మనుషుల కంటే కూడా కిందికి తగ్గించుకున్నాడు. అందరికీ పైన ఉన్నవాడు దేవదూతల కంటే కిందికి వచ్చాడు, మానవుల కంటే కిందికి వెళ్ళాడు. చెరను చెరగా కొనిపోయినప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగాడని అర్థం ఉంది. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశువుల పాకలు జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ఎంత ఉమ్మును సహించాడు, అవమానమును లక్ష్య పెట్టాల, నిర్లక్ష్యపరిచి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి అన్నిటికంటే తగ్గించుకుని ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. కాబట్టి నీవు ఈరోజు ఎదురైన అవమానాన్నే చూస్తున్నావు, కానీ రేపు దేవుడు నిన్ను ఘనపరచబోతున్న సంగతి నువ్వు ఎందుకు దృష్టించవు? నువ్వు లక్ష్య పెట్టాల్సింది, దృష్టించాల్సింది. మాయ్ నిద్ర ముఖమా, జాగ్రత్తగా విను, నిద్ర బాటిల్ వెళ్ళే పోతాయని అనుమానంతో చెప్తున్నా. బాయ్ నువ్వు కూడా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులను నీవు నిర్లక్ష్యపరిచి నా దేవుడు నీకు ఇవ్వబోతున్న ఘనమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టు. ఏం భయపడవాకు, కృంగిపోవాకు, నిరాశకు తాపివ్వవా. ఎన్నైనా రాని అవమానాలు రాని, అవన్నీ నిన్ను రెచ్చగొట్టని, అంతేగాని కృంగదీయడానికి ఛాన్స్ ఇవ్వద్దు. కొంచెం మెత్తబడ్డావా వాడు వేట మొదలు పెడతాడు. ఒక అవమానానికి నువ్వు బలహీనపడ్డావంటే, ఒక అవమానానికి నువ్వు జడిసావంటే ఇక అన్నీ అయ్యే వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఆహా కొద్దిగా లొంగాడండి, ఇక వదిలిపెట్టకూడదు, కాస్త లొంగిందండి ఈ పాయింట్లో, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకా లేవకుండా తొక్కాలని పదే పదే అయ్యే ఎదురయ్యేటట్టు చేసి నీ మనసును కకావికలం చేసి నేను అడుగు కూర్చోబెడతాడు. కాబట్టి నువ్వు అలాంటి కృంగుబాటుకు ఎడమియొద్దు. క్లియర్గా అర్థమైందా? రైట్, అయిపోయింది. మొట్టమొదటిది ఏంటిది? ఫస్ట్ది వాడు ఉపయోగించేది నక్క దూకితే గోడ పడిద్దంట. నెహెమ్యాని వెటకారం చూడవాళ్ళు, నక్క దూకితే గోడ పడిద్దంట. అట్లాంటి గోడరా వీళ్ళు కట్టేది అని ఎటకారం. ఈరోజు సువార్త ప్రకటిస్తున్న సువార్థికులు కావచ్చు, సేవకులను కావచ్చు, పని చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఊర కుక్కలాగా మొరిగే కుక్కలని మొరుగుతూనే ఉంటాయి. ఇక వాడికి అదే పని. ఇక ఊర కుక్క కానీ ఊళ్ళో ఉన్న కుక్క ఒక పొద్దు గూకులు ఏ చిన్న సప్పుడు కూడా గౌవని లేచినట్టు ఈ ఊర కుక్కలన్నీ మొరుగుతూనే ఉంటాయి నీ చుట్టూ చేరి. కుక్కలను పట్టించుకుంటే నువ్వు కూడా కుక్క జాతికి చెందిన వాడివి, చెందిన దానివి అవుతావు. కుక్కల మొరుగుళ్ళు వదిలేసి ఏనుగులాగా గంభీరంగా సాగిపోపు నువ్వు ఏనుగు అవుతావు. అరిసిన కుక్క కల్లా ఆగి దయ్యనుగు, అరిసిన కుక్క కల్లా ఆన్సర్ చేసి దయ్యనుగు. అడ్డమైన కుక్కలని నా వెంట పడ్డ ఏడాడు కుక్కలని ఏందే నీ గోలా, ఏం చెప్పు అని ఆగి దయ్యనుగు. ఏనుగు గంభీరంగా సాగిపోతూ ఉంటుంది. ఇక దానికి మండి ఏ కుక్క అన్న అందుబాటులోకి వచ్చిందా, తొండంతో పట్టిందంటే ఇక గిరగిరా 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 తిప్పి నేలకేసి కొట్టిందంటే 3 రోజులు స్పృహ రాదు కుక్కకి. స్పృహ రాకపోవటం సంగతి అక్కడ పెట్టి చచ్చిపోయింది. ఊళ్ళో ఉండి తొండంతో పట్టి ఇసిరిందంటే ఊరు బయట పోయి పడిద్ది. అది బతికిందో సచ్చిందో కూడా తెలియదు ఇక ఎవడికి. ఏనుగు ఎక్కడ, కుక్క ఎక్కడ. కాబట్టి అరిచిన ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరంలా. కుక్క పని ఏంది చెప్పండి? కుక్క ఏమన్నా గర్జించిద్దా? కుక్క ఏమన్నా గాంటించి? దాని పని మొరగటమే దాని పని, బతుకంతా దాని బతుకు. అది జాతి కదా.
లాజిక్ లేని మొరుగుళ్ళన్నీ మొరుగుతుంటాయి కుక్కలు. ఆ పక్క సౌండ్ వినపడితే చాలు ఇది గవ్వలు. ఎందుకు అరుస్తున్నారు? ఎందుకంటే దీనికి లాజిక్ ఏమో సార్, నా జాతి ధరిసింది నేను అరుస్తున్నానంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాదండి, మొరిగే ప్రతి కుక్కకు నువ్వు ఆన్సర్ చేయాలా? నీ విలువేందో, నీకు దేవుడిచ్చిన కృప ఏందో, నీ గొప్పతనం ఏందో నీ సృష్టికర్తకు తెలుసు, నీకు తెలుసు, నీ దగ్గర అనుభవాలు పొందిన వాళ్ళకి తెలుసు. కుక్కలకేం తెలుసు? కుక్కలకు తెలిసింది ఒకటే, నిన్ను అవమానపరిచే విధంగా మొరగటమే. గుర్తుపెట్టుకో. కుక్క మొరుగుతున్నందువలననే ఊళ్ళో ఉన్న జనమంతా ఏనుగు దగ్గరకు వస్తారు. అది స్పెషల్ ఇక్కడ. అవి ఎంత మురిగితే అంత మంచిది. నాకు అవి సైలెంట్గా ఉన్నాయి అనుకో, వీధిలోకి ఏనుగు వచ్చిందని ఎవడికి తెలియదు. ప్రతి దానిలో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాడు మన మనసుకి నెగిటివ్ పంపిస్తూ ఉంటాడు. అయిగా తీసుకోవాల్సింది ప్రతి కీడు వెనక ఒక మేలును వెతుక్కోవటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏనుగు వచ్చింది వీధుల్లోకి, కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఎవడికన్నా తెలిసిద్దా ఏనుగు వచ్చిందని? ఎందుకు? ఏనుగు నిశ్శబ్దంగా పోతుంటుంది. మరి ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సింది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజిక్కా కాదా? ఇక ఆ ధరణ ఊర్లో ఏనుగు ఎంట అయితే బౌ అని లేచి వామో అని, అప్పుడు జనాలంతా ఇందిరా కుక్కలు ఇంతలోనూ మురుగుతున్నాయి, ఇందిరా ఒక కుక్కను అన్నీ వచ్చి అని ఊళ్ళో వాళ్ళందరూ బయటకు చూసి ఏనుగు కనపడ, ఒరే అని అందరూ ఏనుగు ఊరు మొత్తం గొల్లుమంటది. ఊరు మొత్తం ఏనుగు వైపు చూసేటట్టు చేసింది ఈ కుక్కల మురుగుళ్ళే. కాబట్టి ఇప్పుడు ఏనుగు ఆనందపడాలా లేకపోతే మురుగుళ్ళని చూసి కృంగిపోవాలా? మరి ఎందుకండి కృంగిపోతావు? కాబట్టి అవమానమును నిర్లక్ష్యపరచడం నేర్చుకోవాలి. అవమానాలను తృణీకరించటం, వాటిని అధిగమించి బ్రతకటం, రాటుదేలటం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో మనకు నేర్పేటువంటి పోరాట పటిమలో, యుద్ధ నైపుణ్యంలో ముందు మనల్ని రాటుదేలుస్తాడు. దేవుడే అనుమతిస్తాడు కొన్నిటిని. అవన్నీ మనకు తగిలేటట్టు చేసి ముందు మనల్ని గట్టిపరుస్తాడు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఇంత మాట పడలేరు. ఒక్క మాట ఎదురైందంటే ఇక ఎందుకు నేను బతకాలి, ఇంకెందుకు నేను వారిని దరిద్రం. ఎంత దరిద్రం ఇది. కాబట్టి నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత కోటింగ్ ఉంటుంది నీకు. ఎందుకంటే యుద్ధంలో పోరాడేవాడు సున్నితంగా, మెత్తగా, నాజూగ్గా ఉండేదానికి లేదు. సంపుడు సచ్చుడు అన్నట్టు రాటు తేలిన వాడే గెలుపు పొందగలుగుతాడు. రాటుదేలాలి. నాకు అనిపించింది అంత పెద్ద మాటలు అంటే వాళ్ళన్నా అంత ఈజీగా దులిపేశాడు ఏందా దావీదు అనిపించింది. అది ఎలా దావీదుకు సాధ్యమైందంటే దావీదుకు అవి పట్టడం కొత్త కాదు. అది అర్థమైందా? దావీదు క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళీ రికవర్ అవడానికి కారణం ఏంటంటే దావీదుకి ఇట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు. అందుకే క్షణపాట్లు అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు, మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ పెద్దన్న ఫస్ట్ నుంచి తిట్టేవాడే. ఈ తిట్లు తిని 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 రాటు తేలిపోయాడు. మనల్ని కూడా దేవుడు అంతే రాటు తేలుస్తాడు. నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు. పక్కా. ఏంది ప్రభా నాకే అన్ని కట్టకట్టుకొని వస్తున్నాయంటే దేవుడు చెబుతాడు, మరి సెన్సిటివ్ అయ్యావమ్మా నువ్వు, మరి సున్నితం ఎక్కువైంది ఆయన నీకు, అందుకని కొద్దిగా కొంచెం నేను కోటింగ్లో కాస్త ఉంచాల్సి వచ్చింది, నేను గట్టిపరుస్తాను నీకు, లేకపోతే మరీ దరిద్రంగా తయారయ్యావు నువ్వు. అసలు ఒక్కళ్ళు కూడా నిన్ను ఒక మాట అనొద్దంటే అరే నన్నే అంటే నిన్ను అనరా? ఈ సమాజంలో, ఈ భూప్రపంచంలో అందరికీ నేనే నచ్చనప్పుడు నువ్వెట్ట నచ్చుతావురా నిద్రమోహోడా? ఈ ప్రపంచంలో అందరికీ నేను నచ్చనప్పుడు, దేవుడినైనా నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావు నిద్రమోహందానా? ప్రతి జనములోనూ ఒక వర్గం, నిన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది, నిన్ను ద్వేషించే వర్గం ఉంటుంది, నిన్ను నలుగురిలో ఆరడపరచాలని ఎదురు చూసే వర్గం ఉంటుంది. నాకే ఉన్నప్పుడు నీకుండదా? దేవుడినైనా నేను ఏ పాపం లేని నాకే ఉన్నప్పుడు తట్టెడు పాపాలు అనుభవించిన నీకుండదా? నీ తెలివి తక్కువతనం ఏంటంటే ఎవరు నన్ను ఏమనొద్దు, అందరూ మెచ్చుకోవాలి, అందరూ భజన చేయాలి, అందరూ ఆకాశాలు. ఓరి నీ తెలివి ఏందది? ఏమయ్యా నిజమా కాదా? అందరికీ నచ్చుతామా మనం? ఏసయ్య నచ్చలా? ఏసయ్య గాడి గొప్పవాడివో గొప్పదానివో నువ్వు, ఆయనే నచ్చినప్పుడు నువ్వు ఎట్లా నచ్చుతావు? కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా, ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ప్రేమగా బ్రతికినా ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది. దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి. అది విషయం. గొడగడి గొడవ
ఎందుకు మరి చచ్చు దెబ్బలు? చేతులు కూడా కఠినపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత తిప్పలు పడి అందరినీ మెప్పించలే, గుర్తుపెట్టుకో, ఒక వర్గం ఎప్పుడు నిన్ను వెతుకుతానే ఉంటుంది, దూషిస్తానే ఉంటుంది, ద్వేషిస్తానే ఉంటుంది. నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి సంబంధులు నీకు వ్యతిరేకమే, నువ్వు చీకటి సంబంధం అయితే వెలుగు సంబంధులు నీకు వ్యతిరేకమే. భూమి మీద రెండూ ఉండే, చీకటి వెలుగు. అలాగే చీకటి సంబంధులు ఉండే, వెలుగు సంబంధులు ఉండే. నువ్వు వెలుగు సంబంధి అయ్యావు కనుక చీకటి సంబంధులు ఎప్పుడు నీ మీద ఒక దాడి చేస్తూనే ఉంటారు. దాన్ని గుర్తుపట్టి నువ్వు వివేచన కలిగి అడుగులు వేయాలి. అందుకు చెప్పాడు, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకమన్నా వివేచన అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. యుద్ధంలో ఏం కావాలన్నాను? వివేకము లేక వివేచన. అది గుర్తుపట్టాలి. కాబట్టి దేవుడే మనకు అభ్యాసం నేర్పుతూ మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధంలో మొట్టమొదట దావీదుకి ఎదురైనది ఏమిటి అంటే అవమానము. దాన్ని దులిపేశాడు. ఎందుకంటే ముందే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. దులిపేసుకోవటం, అనుకోవటం. సరే, దాటి అవతలకి వెళితే రెండవ తంత్రము అవమానము. ఫస్ట్ తంత్రమేమో అవమానము, రెండవ తంత్రము అనుమానం. అనుమానం అది కూడా మానసిక యుద్ధంలో ఒక భాగం. మనలో అనుమానాలు పుట్టించటం. ఫస్ట్దేమో అవమానపరిచి కృంగదీసి చేతగానోళ్ళలాగా చేయటం. రెండవది అనుమానాలు మనలో తెప్పించడం. ఇది కూడా వాడు మన మనస్సు మీద చేసే యుద్ధము, దాడిలో వాడు ఉపయోగించే తంత్రం. మనకి అనుమానాలు పుట్టించటం. సౌలు దగ్గరికి పోయాడు. ఫస్ట్ యుద్ధం అన్న దగ్గర అవమానం అయిపోయింది. ఇప్పుడు సౌలు దగ్గరికి పోయాడు. సౌలు అంటాడు, వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు, వాడు చాలా వయసున్నవాడు, అనుభవశాలి, 6 మూరల జానుడు ఉన్నాడు, వాడు ఇంత వాడంతా అని వాడి బలాన్ని హైలైట్ చేసి దావీదు బలహీనత దావీదుకు చూపించి, వాడెక్కడ నువ్వెక్కడరా, వాడు సీనియరు నువ్వు జూనియరు, వాడు పెద్దోడు నువ్వు పిల్లోడివి, వాడు బలవంతుడు నువ్వు బలహీనుడివి, వాడు యుద్ధ వీరుడు నువ్వేమో భీరుడివి అని అనుమానం రప్పించడానికి చేశాడు. సౌల్లో ఉన్న ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దావీదుకు పంపిణీ చేశాడు. దావీదు మనసులోకి. అవునా కాదా? క్లియర్గా ఉందా లేదా? ఎవరిని పొగిడాడు సౌలు? దావీదును పొగిడాడా, వాడిని పొగిడాడు? గొలియాతుని. వాడు 6 మూరల జానుడు అంటాడు. మూరకు 18 అంగుళాలు అంటే అడుగున్నారా. నా మూర 20 అంగుళాల పైన ఉంటుంది, కనీసం 20 అంగుళాలు ఉంటుంది నా మూర. అందరి మూర 18 అంగుళాలు ఉంటే, 18.5 అట్లు ఉంటే, నాకు కరెక్ట్గా మొన్న టేప్ పెట్టి కొలిసా 20 అంగుళాలు ఉంది. అంటే ఈ మూర ఎందుకు కొలిసానంటే గొలియాతు గడ్డ ఎంత ఉంటాడో చూడాలని. దేవునికి స్తోత్రం. టేప్ దొరికితే ప్రయోగాలు చేస్తుంటాను. కరెక్ట్గా 20 అంగుళాలు ఉంది. అంటే 20 అంగుళాలు అంటే 4 అంగుళాలు తక్కువగా 2 అడుగులు. అట్లాగా వాడు 6 మూరలు ఉన్నాడు. 6 మూరల జానుడు. కనీసం 11 అడుగులు ఉన్నాడండి వాడు. 11 అడుగులు. 5.5 అడుగోడు వాడి ముందు నిలబడితే డబల్ ఉన్నాడు. ఇట్ట చూడాలి ఇక వాడిని, స్తంభాన్ని చూసినట్టు. అందుకని సౌలు అంత కలవరపోయింది. వీడేంద్ర ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత బలవంతుడు అన్నాడు, అన్ని కవచాలు పెట్టుకున్నాడు, అన్నీ చెప్పాడు. వాడు యుద్ధ తంత్రాలు తెలిసినోడు, నీకు తెలియదు. వాడు కవచాలు పెట్టుకున్నాడు, నీ కవచాలు లేవు. వాడు సూర్యుడు, నీవేం గొర్రెలు కాసుకునేవాడివి, నీకేం తెలియదు. నువ్వు బాలుడివి, నువ్వు చిన్నవాడివి, నువ్వు పిల్లవాడివి, నీ వల్ల ఏమైద్ది? మనం ఏదైనా గొప్ప కార్యాలు మునుకుంటే కొంతమంది నలాల వీక్నెస్ తెప్పిస్తారుగా. అనుమానాలు పుట్టిస్తాడు సాతాను. అక్కడ కూడా దావీదు దులిపేశాడు. సార్, వాడెంత పొడుగుంటే నాకెందుకు, నేనెంత పొట్టిగుంటే నాకెందుకు? యుద్ధం చేసే దేవుడు. నేను ఆధారపడింది నా ఎత్తు మీదో వాడి ఎత్తు మీదో కాదు, నా దేవుని హైట్ మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా బలం మీదో ఇంకొకటి బలం మీదో కాదు, నా దేవుని బలం మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా కవచాల మీద, నా భద్రతల మీద కాదు, నా దేవుడే నాకు ప్రాకారం అనుకున్నా. నా జ్ఞానం మీద కాదు సార్, నా దేవుని జ్ఞానం మీద, నా అనుభవం మీద కాదు, నా దేవుని అనుభవం మీద నేను ఆధారపడ్డ. పర్మిషన్ ఇరా స్వామి, నేను పోయి యుద్ధం చేస్తానని చెప్పాడు. అప్పటికి ఇతనికి మనశాంతి లేక, నా కవచాలు దొడుక్కొని ఆయన అన్నాడు. ఆయనేమో 7 అడుగులు ఉంటాడు, ఈయనేమో 6 కూడా ఉండి లేనట్టు ఉంటాడు. 7 అడుగులు కవచాలు, 6 అడుగులు ఏం సరిపోతాయి? లూజ్ కావు. అవి 2 తగిలిచ్చేసరికి, సార్ ఈ మోసుకొని ఆడికి పోయేసరికి కూలబడతావు, తీయండి సార్, నాకు సెట్ కాలేదని తీపిచ్చా. దేవునికి స్తోత్రం. ఏం అవసరం లేదు సార్, నేను పోతా, నీకు ఎందుకు వాడిని ఏం చేస్తాను, నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా, వదిలేసాను. అంటే అనుమానము అనే దాన్ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని కూడా గెలిచాడు.
ఫస్ట్ యుద్ధం అక్కడే జరిగింది. తీరా యుద్ధ భూమిలో పోతే వాడంటాడు, వాడు కూడా అనుమానం పుట్టిడానికి, నేనేమన్నా కుక్కను అనుకున్నావు రా, కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదికి? నేనేం కుక్కను అనుకున్నావా? నా మీదకి యుద్ధానికి వస్తున్నాడంటే వాడెవడో అనుకున్నావు. నువ్వేందిరా భూమికి జనాలు లేవు, నువ్వు రావటం ఏంది? వాడు చేయాల్సిన మానసిక దాడి వాడు చేశాడు, కానీ వాటిని కూడా జయించి నిలబడ్డాడు. కాబట్టి ముందు మానసిక యుద్ధంలో గెలిచాడు కాబట్టే భౌతిక యుద్ధంలో ఒకే ఒక్క దెబ్బలో వాడిని కూలగొట్టాడు. నున్నన్ని రాళ్ళు 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకంటే ఆ టోటల్ ఫిలిస్తీయుల టీం మొత్తంలో కూడా 5 ఉన్నారు వీళ్ళంటి పొడుగోళ్ళు. ఈ నేస్తే మిగిలిన 4 వచ్చారనుకో, ఒక్కొక్కడికి ఒక రాయి, ఒక రాయితో వీడు అయిపోతాడు. ఇక 4 ఉంటారు కదా, వాళ్ళు ఎవడొచ్చే వాడికి ఒక రాయి. 5 తలకాయలు చూశాడు, 5 ఎత్తరులు ఉన్నారు వాళ్ళ సైన్యం మొత్తంలో. కాబట్టి 5కి 5 రాళ్ళు ఏరుకొని సంచిలో పోసుకొని ఇక దిగాడు రంగంలో. ఒక్క రాయే ఎక్కువ, ఈ 2-3 రాళ్ళు అవసరంలా, ఒక్కోడికి ఒక్కో రాయి. దా ఇరండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టి చెప్పు. ప్రియమైన బిడ్డ, మానసిక యుద్ధములో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో, మానసిక యుద్ధంలో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో అప్పుడు భౌతికమైన పోరాటములో ఖచ్చితంగా గెలుస్తావు, విజయం పొందుతావు. ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఎప్పుడైతే గెలవగలుగుతావో భౌతిక యుద్ధంలో ఈజీగా గెలవగలుగుతావు. అందుకే ముందు నీ మనస్సు మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టి వాటిని తిప్పికొట్టు, నీకు ఎదురులేదు. ఇక ఏమన్నా అర్థమైందని చెప్పింది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. ఓకే, ఎదురవుతాయి, వాటితో నువ్వు పోరాడి గెలవాలి. ఫస్ట్ది ఏం చెప్పాను? అవమానం. రెండవది అనుమానం. ఇక మూడవది, ఇది చాలా కీలకమైంది, చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు, ఇది కూడా చెప్పనియండి నన్ను. మూడవది అపరాధ భావం. ఇది కూడా ఆ మీదనే వచ్చింది. అవమానం, అనుమానం, అపరాధ భావం. ఈ అపరాధ భావం అనేది మనందరికీ ఉంటుంది, బాగా వినాలి. నిర్వచనం గట్టిగా స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచి మీరు చెబుతారు ఎందుకు? మెలగుతున్న వాళ్ళు చెప్పండి. అది వినండి. మూడవది అపరాధ భావం. రెండోది ఏంది? అనుమానం. వాడు యేసయ్య దగ్గరికే వచ్చి యేసయ్యకి అనుమానం పుట్టిడని ట్రై చేసినోడు వాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈడైతే గీతే నీడు చెప్పేది ఏంది? అవునో కాదు ఆయనకి వాళ్ళ ఆయనకి తెలుసు. ఈడెవడు? కోన్కిస్కా, మిగిలిన మీరు పూర్తి చేసుకోండి. యేసయ్య దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించుము. రెండవది, నువ్వు శక్తి గలవాడి అయితే, నిజంగా దేవుడు నీకు శక్తి ఇచ్చుంటే పైనుంచి దూకు. నీ దగ్గరికి కూడా వచ్చి నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి తగ్గించు. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి ఉద్యోగం తెప్పించమను. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి అప్పులు తీర్చమను. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే, ఈ అయితే అన్న స్వరం ఎవడిది, ఎక్కడ ఏ నోటితో వినపడ్డా అందులో లూసిఫర్ ఉన్నాడని గుర్తుపట్టు నువ్వు. ఎందుకంటే అయితే అనే స్వరం వాడిదే. సైతాన్ అనుకో, అయితే ఏందిరా, నా దేవుడి చిత్తం తప్పకుండా అయితే దేవుడు కార్యం చేస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చేవాడు చూడు, కుమారుడు అయితే అనుమానం పుట్టియటం అంటే శరీరంలో ఉన్నాళ్లే, ఈ శరీర భ్రమలో ఉంటాళ్లే, ఈజీగా మోసపోతాళ్లే, సందేహం పుట్టిద్దాంలే, అనుమానం పుట్టిద్దాంలే అని ట్రై చేశాడు. యేసయ్యనే వదలలేదంటే వాడు, నీకు నాకు అనుమానాలు పుట్టిడా? గుర్తుపెట్టుకోండి, అనుమానమన్నా సందేహమన్నా ఒకటే. అనుమానమన్నా సందేహమన్నా ఒకటే. ఈ సందేహం అనేది ఎదురైనందున చాలా వాటిని పొందలేం. మనం అనుమానించుట ద్వారా చాలా వాటిని పొందలేం. మనం దేవుని యొద్ద నుండి ఏది పొందాలన్నా సందేహం ఉండకూడదు. ఇదిగో, ఎవడైనను ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడమని తన మనసులో సందేహింపక ఒకడు పలికిన ఎడల అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అంటే మనం పలికినవి, మనం తలంచినవి, మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే. మనల్ని శక్తిహీనులను చేసేది, దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే. ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికాడబెట్టాడు దావీదు. సౌలేమో
బలవంతుడే కానీ ఆ అనుమానం దెబ్బకి ఆడ కూర్చున్నాడు. అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయ్యడా? దావీదు నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా? కానీ సౌలుకు అనుమానం. దావీదుకేమో అనుమానం లేదు, సందేహం లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను యుద్ధభూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు. సందేహించినవాడు బతుకు సందేహించినట్టే తగలబడింది. విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాగుండగా, వీరుడవై నీవు నాగుండగా. ఎందుకు మారుస్తావు? మార్చవలసిన ఒక స్త్రీని అడ్డ ఉంచో. నాకింక దిగులేలను, నేనేల భయపడుదును. నాకింక దిగులేలను, సైన్యములకు అధిపతి నీకే గణాస్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే గణాస్తుతి. సందేహించేవాడు పొందుతాడా? విశ్వసించినవాడు పొందుతాడా? విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం, సందేహమేగా. ఎంత డేంజరో చూడండి. నీకు బలం చాలదు, నీకు జ్ఞానం చాలదు, నీకు శక్తి చాలదు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు అని ఏ స్వరం వినపడిన గుర్తుపెట్టుకో. నేను చేస్తానని చెప్పానా? నేను సాధిస్తానని చెప్పానా? నా వల్ల ఇది అయిద్దని చెప్పానా? ఇవన్నీ నా వల్ల కాదు, నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను. నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా. నా దేవుడు జ్ఞానవంతుడు, నా దేవుడు శక్తివంతుడు. ఆయన నన్ను గెలిపించగలవాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి. వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చే అనుమానాలు, సందేహాలను తుత్తునియలు చేయాలి. ఏమన్నా అర్థమైందని చెప్పింది. మూడవది అపరాధ భావం అన్నాను. ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా. అవసరం అన్నావు, ప్రమాదం అన్నావు. అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు. ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు. అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా. అట్లా వాడే గెలుస్తాడు సైతాన్. కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది, అట్ట కూడా సైతానే గెలుస్తాడు. వాడు ముందే చెప్పా, తంత్రగొట్టాడు. నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు. అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు. అతి అన్నాను, ఎందుకన్నానో చెప్తా. ఉదాహరణకి, నువ్వు ఇతరులకు సువార్త చెప్పి, బాగా వినాలి, లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి. నువ్వు 10 మందికి సువార్త చెప్పి 10 ఆత్మల్ని రక్షించాలని నడుం కట్టావు. నువ్వు ఎప్పుడైతే దేవుని పని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు ఏర్పరచుకుంటావో, నువ్వు ఆ ప్రణాళికలు రచించుకుంటా ఉంటే వాడేం చేస్తాడంటే నీ వీక్ పాయింట్స్ లిస్టు బయటేసుకుంటాడు. నీ బలహీనతల లిస్టు బయటేసుకుంటాడు. బయటేసుకొని ఎక్కడెక్కడ నువ్వు బెండ్ అవుతావు, ఎక్కడెక్కడ నువ్వు వీక్ అవుతావు, ఎక్కడెక్కడ నువ్వు అడుగులు జారుతావు, ఏ సన్నివేశాలు నీకు ఎదురైతే నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది అనే లిస్టు బయటేసుకొని వాడు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. ఆ సన్నివేశాలు నీకు ఎదురయ్యేటట్టు వాడు చేస్తాడు. ఏది? నువ్వు బలహీనపడే సన్నివేశాలు. అది మాట ద్వారానో, తలంపు ద్వారానో, క్రియ ద్వారానో, నడకలోనో, పడకలోనో, నీ సమస్త ప్రవర్తనలో ఎలాంటి సన్నివేశాల్లో, ఎలాంటి ఘట్టాల్లో నువ్వు వీక్ అవుతావో వాడికి తెలుసు. ఇప్పుడు నీ పర్సనల్స్, నీ వీక్ పాయింట్స్ నాకు చెబుతావా? నువ్వు నా వీక్ పాయింట్స్ నీకు చెబుతానా? కానీ ఆదాము నుండి వచ్చినటువంటి మనందరికీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో వీక్ పాయింట్ ఉంటుంది. నీతిమంతుడు లేడు, అందరూ చెప్పండి, ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా చెప్పండి. నీతిమంతుడు లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అందరా కొందరా, రైట్. కాబట్టి నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది? అన్ని రోమాలోయే 3 నుంచి 7 అధ్యాయాలలోపు విషయాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది? నివసింపు.
ఇప్పుడు ఎంతమంది శరీరమును కలిగి ఉన్నారు, ఎంతమంది ఆత్మలుగా ఉన్నారు? ఆత్మలుగా ఉంటే ఇక్కడ ఎవరు కనపడతారు? అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు. శరీరులు అందరూ చేతులు ఎత్తండి, ఆత్మలు ఎత్తకండి, శరీరులు చేతులు ఎత్తండి. రైట్, అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు. ఆ శరీరాలు ఎందుకో చేతులు ఎత్తలేదు, వారు ఆత్మరూపులు అయ్యారా? మరి ఎందుకని చేతులు ఎత్తరు? రైట్, శరీరులు అందరూ శరీరులు. రైట్, నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని పౌలంతటి వాడు అన్నప్పుడు, మరి మీ శరీరం మందు మంచిది ఏదైనా నివసించునా? మీ యందును మీ శరీరం మందును మంచిది ఏది? నా యందును నా శరీరం మందును మంచిది ఏది? రైట్, గలతీ పత్రిక 5:17-19 శరీర కార్యములన్నీ స్పష్టములై ఉండవని జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, విమతములు, అసూయలు, మత్తతులు, కక్షలు, విమతములు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాట్లని పెద్ద కుప్ప అయితే చెప్తాడు అక్కడ. ఇవన్నీ శరీరం ఉత్పత్తి చేసాయి, శరీరం నుండి ఉత్పత్తి అయ్యాయి. అష్టదరిద్రాలన్నీ నిండున్న శరీరంలో ప్రజెంట్ మనం మనుగడ సాగిస్తున్నాం. పేరుకే ఇల్లు, కానీ ఇల్లంతా అతుకుల గతుకుల బతుకు ఈ శరీరం. బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకులో సాతాను సంకెళ్ళలో పాపాల స్మృతి జ్వాలలో రోదన శోధన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోపలేను. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయగానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయగానం. ఓ యేసు క్రీస్తు, నీ స్మరణలోని నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే అతుకుల గతుకుల బతుకులు ఈ శరీరం బతుకది. భక్తులందరూ వీటిని గుర్తించి పాటల్లో రాసుకున్నారు. ఒడలు అంటే ఒళ్ళు. అహము ఇహము పాశములై మనసు కృంగజేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. కలుష దోష పాశములే మనసు కృంగదీసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. ఘనదైవమా ఘనదైవమా ఈ తరుణమించి శరణమీయుమా. అనుదినము నీదు ఆశ్రయాన నన్ను నింపుమా, ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా. భక్తులందరూ ఏడుపదే. నేనైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ అలాగూ చేయుట కలగట్లేదయ్యా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను, ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా. అయ్యో దేవా, నేను బలహీనుడును, బలహీనురాలనని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు, దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. మొదటి మాటను బట్టి కొంతమంది చావగోరుతారు, రెండవ మాటను బట్టి కూడా కొంతమంది చావగోరుతారు, అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి. అనుమానం ద్వారా కూడా కొంతమంది, సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ జబ్బు వచ్చింది, తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో, తగ్గనట్టే ఉంది, ఇది తగ్గనట్టే ఉంది, నేను బాగుపడినట్టే ఉంది, నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది, నాకేదో సావు ఉన్నట్టే ఉంది, నాకేందో అయ్యేటట్టే ఉంది గుట్టుకుని చేస్తారు. అయ్యా వినండి, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరూ వినండి. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, కానీ యేసయ్య వల్ల అవుతుంది. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, యేసయ్య వల్ల అవుతుంది. ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు, అవసరమైతే ఇంకొక 40 ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించనుగలడు, 15 ఏళ్ళు పొడిగించనుగలడు. హిజ్కియా నా పని అయిపోయింది అనుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇంకా బతకాలని ఉంది అన్నాడు. బతకాలా? అరిపో,
ఇంకో 2 ఏళ్ళు బతుకుపో అనలా, ఏకంగా 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. సరే నువ్వు పొడిచేది ఏదో పొడు 15 ఏళ్ళు ఇస్తున్నా పో అన్నాడు. ఏందండి 15 ఏళ్ళు అంటే మామూలు విషయమా? అయిపోయింది అన్నోడికి 15 ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా. నరుని ఆయుష్కాలం ఉంటే 10 ఏళ్ళు అధిక బలం ఉన్న 80 ఏళ్ళు అని 80 ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి 80 ఏళ్ళకి వచ్చి దర్శించి ఇంకో 40 ఏళ్ల జీవిత కాలాన్ని పొడిగించి 80తోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో 40 కలిపి 120 అనిపించాడు. కొంతమందికి అనుమానం, నా పరిస్థితులు మారో, నా దరిద్రం పోదు, నా అప్పులు తీరో, నా జీవితం మారదు, నా బతుకు ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు నన్ను కరుణించడు, దేవుడు కూడా నేను నచ్చలేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, నా పరిస్థితులు మారో అనుమానం సందేహంతో చచ్చిపోతారు. మారో అంటే అదే నమ్మారు. ఎందుకు నమ్మాలి? నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది, నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది, నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు, దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు. నువ్వు అదెందుకు నమ్మవు? ఏదైనా విశ్వాసమేగా. మారదు నేను పోతా, నాకు తగ్గదు, ఇదేరో, ఈ బతికింతే, ఇది మారదు అని అయినా అనుకోవటం విశ్వాసమే. మారిద్ది, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగుపడతాను, విడుదల పొందుతాను, నా బాధలు తీరతాయి, నా అప్పులు తీరతాయి, దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే. నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేది ఏదో ఇలా అనుకో. ఏమయ్యా, అవునా కదా? ఏదైనా అనుకోవటమేగా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? సైతాన్ గడ ఆలోచన. నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నేను ఎందుకు ఇంతసేపు కొట్టుకొని చెప్తున్నాను తెలుసా? ఇన్ని మాటలు ఏంటో కూడా చేస్తున్నారు, అందుకని చెబుతున్నా. ఇంతసేపు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వార్త వస్తానే ఉంది సచ్చారని. కడుపులో మండిపోతుంది, వాళ్ళని మళ్ళీ బతికించి 4 బాధలు అనిపిస్తుంది. నేనేం చెప్పాను, ఎందుకు ఇట్లా చేశావని. అందుకు శాలేమన్న ఎందుకు ఇట్లా చెప్తాడు, ఈ విషయాలు ఎందుకు చెప్తాడంటే మైండ్ పోయి కాదు, లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు. ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవునాత్మకు తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా. లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమ అనిపించుకొని పోవచ్చు, అబ్బాయి పండితుడు అనిపించుకొని. ఆ పాండిత్యముడు కావాలి, చచ్చేవాడు బతకాలి, అది కావాల్సింది. నా పాండిత్యాలు కాదు, పరిశుద్ధాత్మ స్వరం ప్రజలకు అందాలి. కొడగట్టిగా కొట్టి దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. నా మాటలు తీవ్రంగా తీసుకుంటున్నారా, వదిలేస్తున్నారా? తీసుకుంటే ఇప్పుడు ఇకిలిత్త కూర్చున్న నువ్వు పోయి ఇంకా 4 రోజుల్లో ఏదో అవ్వచ్చు. ఈ మాటలన్నీ పోగొట్టుకున్నావంటే ఇంకో 10 రోజుల్లో ఏదో ఒకటి చేయగలిగింది ఏం లేదు. అందుకే కూర్చున్నప్పుడు మైండ్ని ఎక్కడో సంచారం బాగోనీయకుండా ఏం చెప్తున్నాడో దేవుడిని అడిగాను, ప్రార్థన చేశాను, నా తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నాడని మనసు పెట్టి తీసుకోవాలి, హృదయంలోకి తీసుకోవాలి. నువ్వు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు? పాజిటివ్గా అనుకో. ఏదైనా అనుకోవటమేగా. నా అప్పులు తీరవు, నా బాధలు పోవు, నా పరిస్థితులు మారు, నేను బాగుపడను, నా పిల్లలు మారరు, నా ఇల్లు మారదు, నా సంసారం మారదు, నా శరీరంలో రోగం తగ్గదు, నాకేంత ఇంకా ఎక్కువ అవుతుంది, షుగర్ ఎంత ఇంకా పెరిగిపోతుంది, బీపీ ఇంకా పెరిగిపోతుంది, గుండె దాడి ఇంకా పెరిగిపోతుంది అనుకుంటాం. ఇంకా పెరిగి టపమంటాం. షుగర్ పోయిద్ది, బీపీ పోయిద్ది, గుండె దడ పోయిద్ది, ఆయాసం పోయిద్ది, అన్నీ బాగుపడతాయి. సమస్తాన్ని నూతనపరచగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. అవమానమును నిర్లక్ష్య పెట్టండి, అనుమానాన్ని తులిపేయండి. 3వది అపరాధ భావం సంగతి మాట్లాడుతున్నాను. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో ఉవ్విళ్ళూరుతావో, నీకు ఈ టైపు మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక వాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా. వాళ్ళ లెక్కలో నువ్వు తెగులు సోకిన వ్యక్తివి, వాళ్ళ లెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి. అయ్యా, నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించాలి, దేవుని పని చేయాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్య ధ్యానంలో ఎదగాలి, దైవ సేవ చేయాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి, నేను దేవుని నామాన్ని మయంపరచాలి, దేవుని నామాన్ని ఊరేగించాలి అంటే
ముందు చెప్పిన రెండిట్లోంచి వస్తాడు. ఈ రెండిట్లో నువ్వు తప్పించుకుంటే మూడవది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం. ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాగా, నీ వీక్ పాయింట్ లిస్టు. ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడు. వాడి పేరే శోధకుడు. వేట కుక్కలాగా పొంచుండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు. నోరు జారేటట్టో, కాలు జారేటట్టో, చెయ్యి జారేటట్టో, కన్ను జారేటట్టో. కొంతమందికి ఏ పాపం ఉండదు, మితిమీరిన కోపం ఉంటుంది. ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని. అది రేగిందంటే, బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్ట బాధకుండా వదిలిపెట్టరు. వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు, ఇంకొకటి చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, ఇంకేం చేయరు. కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సిందే. కొంతమందికి కోపం ఒక వీక్నెస్, కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్, శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్, లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్, భావోద్రేకాలు కొన్ని రకాలు ఉన్నాయి, అవి కొంతమంది వీక్నెస్. ఎంత పర్సనల్, బయటికి ఎవ్వరు అర్థం కారు, ఎవరికెవరు అర్థం కారు. అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులా కనపడతారు. ఈ తెల్లబట్టలను ధరించిన శరీరం ఉందే, అది ఉత్పత్తి చేసేదంతా పాపమని దేవుని గ్రంథం చెప్తుంది. పాపాన్ని ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు తెల్లబట్ట దొడిగామన్నమాట. ఒరే దరిద్రుడా, శరీరంగా తెల్లబట్టలు దొడిగా పవిత్రంగా బతుకురా నీచుడా అని ఎవరికి చెప్తున్నాం? మన శరీరంగా అడిగి మనం కలిగి ఉన్న శరీరానికి చెప్తున్నాం. ఎంత చెప్పినా పిల్లికి విద్యలు నేర్పినట్టే. ఒకడంట పిల్లికి అన్ని రకాల విద్యలు నేర్పాడంట. పిల్లి ఏం చెబితే చేస్తుందంట, మనిషి చేసినట్టు. వాడు రాజు దగ్గరికి పోయి ప్రగల్భాలు పలికాడు. పిల్లి చేత నేను మనిషి చేసే పనులు చేపిస్తా మహారాజా అన్నాడు. అది ఎట్లా సాధ్యం? నీకు చూపిస్తా. నేను చేపించలేకపోతే ఒట్టికి వెళ్తా. నేను చేపించినట్టయితే నువ్వు నాకు గొప్ప బహుమానం, అడిగిన బహుమానం ఇవ్వాలన్నా. సరే ప్రదర్శన చేశాడు. పిల్లి వాడు చెప్పిన అన్నీ చేస్తుంది. ఫుల్ ట్రైనింగ్. వాడు చెప్పిన అన్నీ చేస్తుంది. వాడు ఏ చెబితే తింటుంది. రాజుకు మైండ్ పోయింది. అమ్మ వీడు చెప్పినట్టు అన్నీ చేశాడు, ఇప్పుడు వీడు అడిగింది ఇవ్వాలిగా, నేను ఏం అడుగుతాడో ముందే మాట ఇచ్చాను. ఏం చేద్దాం మంత్రి, పిల్లికింది వీళ్ళంటే ట్రైనింగ్ ఇచ్చాడని మంత్రితో మాట్లాడితే, మంత్రులు అందుకేగా ఉండేది, ఐడియాల కోసమేగా. మంత్రి అన్నాడు, మహారాజా మీరేం భయపడకండి, రేపు కూడా వాడిని రమ్మనండి, ఇదే ప్రదర్శన చేయమనండి అన్నాడు. పోయి నీ ప్రదర్శన మాకు బాగుగా నచ్చినది, రేపు రమ్ము, రేపు కూడా మా ఎదుట ఇలాగే ప్రదర్శించుము, రేపు కూడా నీ పిల్లి ఇలాగే చేయగలిగితే నీవు కోరిన బహుమానం ఇస్తానని చెప్పండి అన్నాడు. సరే అట్లనే చెప్పాడు మహారాజు. వాడు మరుసటి రోజు వచ్చాడు. ఇప్పుడు పిల్లికి పాత్ర ఇచ్చి, వాడు అన్ని పనులు చేపిస్తున్నాడు, పిల్లికి పాత్ర ఇచ్చి ఇది తీసుకెళ్ళి నీవు మహారాజుకు అందించు అన్నాడు. అది పిల్లి 2 కాళ్ళ మీద నిలబడి 2 కాళ్ళతో ఆ పాత్ర పట్టుకొని నడుస్తుంది. రే ఏంది వింత అని మహారాజు ఆశ్చర్యం. ఈలోపు మంత్రి ఏం చేశాడంటే, ముందే తెచ్చిన ఎలుకను ఒకదాన్ని వదిలాడు దాని కళ్ళ ముందు. ఎలుక కనబడనంత వరకు అది మన మాట వింటది. కుక్క అయినా అంతే. పక్క బజారు కుక్క మన వీధిలో కనబడనంత వరకే మన కుక్క మన మాట వింటది. పక్క బజారు కుక్కలంత ఐక్యత లేదు, కుక్కలంత కొట్లాట లేదు. నిజంగా అండి, కుక్కలంత ఐక్యత లేదు, కుక్కలంత కొట్లాట లేదు. ఇది అరిస్తే పక్క బజార్లో ధరిసిద్దా? ఐక్యత. అలాగే నా బజార్ది ఈ బజార్కి వచ్చిందా? నీకు తెలియదు ఏముంది. ఇక ఏందో దీని ఆస్తంతా అది రాపించుకొని పోయినట్టు అనుకుంటా అస్సలు ఇక అవి ఇక దుమ్ము కొట్టుకుంటు తెలుసుగా మనకిది. పక్క బజారు కుక్క కనపడినంత వరకే మన కుక్క మన మాట వింటది. అది కనపడిందంటే ఇది వినదిగా, దీని బుద్ధి ఆడ బయటపడిద్ది. పిల్లి కూడా అంతే. ఎలుక కనపడినంత వరకు పిల్లి మన మాట వింటది. ఎలుక కనపడేసరికి ఆ పాత్ర ఆడ పడేసి ఎలుకముడి బరిగెత్తడం మొదలుపెట్టింది. పిల్లికి వాడు ఎన్ని చెప్పినా తింటల్లా. ఏయ్ రా అంటున్నాడు, పోరా అని చెప్పి ఇక దాని పని అది చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తే మీకు నవ్వు వచ్చింది కదా, మన శరీరం చేస్తున్నది అదే. అర్థమైందా? సన్నివేశాలు మనకు ఎదురు కానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు. సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది. మనలో దాగి ఉన్నటువంటి పాపము వ్యక్తమవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు?
కరెక్టేనన్నా, నన్ను ఎవరు రెచ్చగొట్టపోతే నా అంత మంచిది లేదన్నా, నన్ను ఎవరు కదిలించకపోతే నా అంత మంచోడు లేడని. కానీ పని కట్టుకుని నన్నే వచ్చి కదిలిస్తారు, అది నా బాధ అన్నా. అంటే నీ బుద్ధి ఆడోసాట బయటపడుతుంది. ఎక్కడ నువ్వు దొరుకుతావో, ఎక్కడ నువ్వు వీక్ అవుతావో, ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు, కానీ నీ శత్రువగు సైతాను గాడి దగ్గర ఉంది. ఇది నిజం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి? రైట్, బాగా వినండి. వాడికి తెలుసు. అందుకని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడాలనుకున్నావో, బలపడాలనుకున్నావో, బాగుపడాలనుకున్నావో, పని చేయాలనుకున్నావో, పెద్ద పెద్ద పనులకు నువ్వు పూనుకోవాలనుకున్నావో, వాడు దృష్టించి గురి చూసి ఎక్కడో చోట నువ్వు అడుగులు జారి పడేటట్టు చేస్తాడు. వాడు అడుగులు జారి పడేటట్టు చేసి పడ్డ దగ్గర నుంచి ఇక కూర్చుంటాడు నీ దగ్గర. వాడు పడేసేది వాడే, పడే పరిస్థితులు కల్పించేది వాడే, దానికి వాడికి కోఆపరేట్ చేసేది నా శరీరమే, వాడికి ఉప్పందించేది మన శరీరమే. దాన్ని ఆధారం చేసుకొని వాడు దెబ్బ కొడతాడు, కొట్టిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టడు. వాడు ఇక కూర్చుంటాడు. కూర్చొని జస్ట్ మీకు ఇస్కరియోతు యూదాను చూడండి. ఇస్కరియోతు యూదాను చూడండి. యూదా మనస్సులో, హృదయములో ఆలోచన పుట్టించింది ఎవరు? యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ఆయనను అప్పగింపవలెనని అపవాది యూదా హృదయములో ఆలోచన పుట్టించి ఉండేనని రాసుంది. చూడు. అంటే మనం పడిపోయేటట్టు మనల్ని ఆలోచన పుట్టించి శోధించేది వాడే. మనం పడ్డ తర్వాత అపరాధ భావంతో మనం ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ చేసేది వాడే. అపరాధ భావం ఉంటే మంచిదే, కానీ అపరాధ భావం మనల్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి, కానీ ఉరికి నడిపించకూడదు, ఆత్మహత్యకు నడిపించకూడదు, బలహీనతకు నడిపించకూడదు. మళ్ళీ చెప్తున్నా, అపరాధ భావం అసలు లేకపోయినా ప్రమాదమే. ఎన్ని పాపాలు చేసి కూడా ఏ ఫీలింగ్ ఉండదు. అలాగని అపరాధ భావం అతి అయినా ప్రమాదమే. ఆ అతి నిన్ను ఉరి కొయ్యకు తీసుకెళ్ళిద్ది. నేను ఇంత పని చేశాను, నేను ఇంత అసహ్యమైన క్రియ చేశాను, ఇంత చండాలంగా ఆలోచించాను, నా బుద్ధి ఇంత పాడు బుద్ధి, నేను ఇంత దరిద్రం అనుకోలేదు, నా దగ్గర ఇంత నీచం ఉంది అనుకోలేదు, నేను ఇంత అసహ్యంగా ఉన్నాను అనుకోలేదు, నేను ఇంత చండాలంగా ఆలోచిస్తాను అనుకోలేదు, నేను ఇంత తప్పుడు పని చేస్తాను అనుకోలేదు, ఇంత చేసిన తర్వాత ఇంకా నేను ఎందుకు బతకాలి, నేను పనికిరాను, దేవునికి పనికిరాను, ఇంత పని చేసిన నేను ఇతరులకు సువార్త ఏం చెప్పేది, ఇతరులకు మంచి నేనేం నేర్పేది, నా దగ్గరే ఇంత వీక్నెస్ ఉంది, ఇంత అసహ్యత ఉంది, ఇంత తప్పు ఉంది, ఇంత చండాలపు మనస్తత్వం నాది, నేను ఎట్లా పనికి వస్తాను దేవుని పనికి, అసలు నాలాంటోడు, నాలాంటిది ప్రాణాలతోనే ఉండకూడదు అన్న కాడికి తీసుకెళ్తాడు వాడు. అందుకే చాలా సీరియస్ బిడ్డ ఇది. అపరాధ భావం నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని పాదాల దగ్గర తీసుకెళ్ళాలి. దేవా, నేను పొరపాటు పడ్డానయ్యా, నీ రక్తముతో నన్ను గడుగు పరిశుద్ధపరచయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా. శత్రువునై నేనుండిన నాడే నన్నుగావగ బలి అయిన దయాళు. శత్రువునై నేనుండిన నాడే నన్నుగావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దాతురు, నీవుగాక నన్నెవరు దాతురు. మరి ఒక తరినిను గాయపరచితిని ఘోరదురిదుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. దేవునికి మహిమ. దేవుని పదాల దగ్గరికి పోవాలి. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను. పాప నియమము బలీయం బాయను, పాప నియమము బలీయం బాయను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను తెలిసి తెలిసినే వింతగా మీరితి, తెలిసి తెలిసినే వింతగా మీరితి.
మరి ఒక తరి నేను గాయపరిచితిని ఘోరదురిదుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాలి నాయన? అడుగులు జారిన వేళ, అపరాధము జరిగిన వేళ, పొరపడిన వేళ, పొరపాటు మీరు పడాలి లేకపోతే దీన్ని ఆధారం చేసుకుని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన. ఈ జీవన యాత్రలో జరుగుతున్న పోరాటంలో, నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో, ఎక్కడో చోట ఏదో ఘట్టంలో, ఏదో సందర్భం, ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు, శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు, వాని నుండి నీవు తప్పించుకోవడానికి యేసయ్య రక్తము, యేసయ్య రెక్కలు, యేసయ్య పాదాలే నీకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, మనకు ఆశ్రయం. పాపం చేయొద్దు, అది ఎప్పుడూ మంచిది కాదు. పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చేది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా. కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కి గురవుతాం, బలహీనపడతాం, శోధించబడతాం, డిస్టర్బ్ అవుతాం. చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం. కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు. అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ, నీవు నేను మనం గ్రహించాల్సిందంటే యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. మృగతృష్ణ అంటే తెలుసా? ఎండమావి అని అర్థం. ఈ జగం ఒక ఎండమావి లాంటిది. ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు, తృప్తి కలగదు. ఈ లోకం అలాంటిది, ఈ శరీరం అలాంటిది. తినుట చేత కడుపు తృప్తి చెందదు, వినుట చేత చెవి తృప్తి చెందదు, చూచుట చేత కన్ను తృప్తి చెందదు, అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు. దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది, దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంఛలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు. ఈ జగమొక పెను అంటే పెద్ద మృగతృష్ణయని అంటే ఈ జగం ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం బాయను. అది పనికిరాంది కదా, పనికి మాలింది కదా, హేయమైంది కదా అని తెలుసు. నేను ఎరుగున్నాను, ఇతరులకు కూడా నేర్పాను, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను, పెద్ద పెద్ద మాటలు చెప్పాను. అన్నీ చెప్పి నేను మళ్ళీ వ్యర్థమైన దానికోసం ఆరాటపడుతున్నా. నాకు అది దక్కలేదు, ఇది దక్కలేదని అందుకోవటానికి, పొందుకోవటానికి ఆలోచన వస్తుంది నాకు. దేవా, ఏమైంది నాకు? ఎందుకు అది వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది. నాకు ఆశ్చర్యం నాయనా. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం బాయను, పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిన్ను గాయపరిచితిని ఘోరదురిదుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. ఈ జీవన పోరాటములో, జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత దిగజారింది, నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది, నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను, ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను,
లోకానికి పనికిరాను, యేసయ్యకు పనికిరాను, చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ వాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకు చోటిచ్చాడు. చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వినలేదు. బలహీనపడ్డాడు. తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, యేసయ్యని అరెస్ట్ చేశారు, ముద్దుతో అప్పగించాడు, యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు. ఇక ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే. అప్పగించిందాక ఒక శోధన, అప్పగించినాక ఇంకొక శోధన. పాపం చేసిందాక ఒక శోధన, పాపం చేసినాక ఇంకొక శోధన. ప్రభువుని వాని కళ్ళ ముందే కొడుతుంటే, రక్తం గారేటట్టు కొడుతుంటే వాని హృదయంలో కదలికి వచ్చింది. అరే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, పెద్ద మహాపాపం చేశాను. ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను, దుర్మార్గుడిని. ఆయన ఉపదేశం విన్నాను, ఆయన ప్రక్కలో పండుకున్నాను. ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు. నా కడుపు నింపాడు నా ప్రభు. నన్ను ప్రేమించాడు నా ప్రభు. నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచిచ్చాడు. అంతము వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు. నేను ఎందుకు ఇంత నీచమైన పని చేశాను, నేను ఎందుకు ఇంత అపరాధం చేశాను, నేను ఎంత పాపిని అని ఏడవటం మొదలుపెట్టాడు. ఏడ్చి యేసయ్య దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది. ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసుకోండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు. మేము ఇవ్వాల్సింది ఇచ్చాం, చేయాల్సింది చేశాం, ఇంకా జరగదు అన్నారు. ఏం చేయాలో వాడికి అర్థం కాల. ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి, ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం. ఎక్కువవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా. వాని మనసుకు చావు కనపడింది. ఇక చావే శరణం, చావే కరెక్టు, చావే ముఖ్యం, చావే. సాతాను కుట్ర. చేసినంతసేపు ఒక శోధన, చేసినాక ఇంకొక శోధన. చచ్చిపో. ప్రభువు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు అంత పని చేసావు, ఇంత పని చేసావు, ఏసయ్యని అప్పచెప్పేశావు. నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని చేసావు, యేసయ్యను దుఃఖపెట్టావు, యేసయ్యని గాయపరిచావు, యేసయ్య కళ్ళ ముందు నువ్వు తప్పు చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా ఆలోచన చేసావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్దంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావును వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా, దేవా నన్ను చంపు, దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు, నన్ను చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి? దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు. ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో 2 జరుగుతాయి. ఒకటి, నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయింది. ఇక మనస్సాక్షి ఒప్పుకోదు. ఎవరికన్నా యేసయ్య గురించి చెప్పబోతే, నువ్వు బాగున్నావా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, వాడు చూడు ఎట్లా వేస్తాడో లంకె, పక్కన ఎట్టేస్తాడో చూడువాడు. నువ్వు బాగున్నావా, నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా, అసలు నీకు మారు మనసు ఉందా, అసలు నువ్వు క్రమంగా ఉన్నావా, నువ్వే వంకర టింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు, నోరు మూసుకోరా పుల్లయ్య అంటాడు. ఎక్కడ జరిగింది ఇది? బయట ఎవడో వచ్చి చెప్పడు, నీ మనసులో నుంచి వాడు ప్రేరేపిస్తాడు. ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది. చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు, నేనే వంకర టింకరగా ఉన్నాను, ఏం చేద్దాంలే అని సర్దుకుంటాం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఇలాంటి శోధనలు మీకు వచ్చినాయా, రాలేదా? వస్తే చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు వచ్చిందన్న ఇట్లాంటి పరిస్థితి, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి ఏం చెప్పేది, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి మంచి నేను బోధించేది. నీ మనస్సాక్షి నిన్ను పొడిచిద్ది, అట్లా వాడు నిన్ను శోధిస్తాడు. ఇక నువ్వు సువార్త చెప్పలేవు, ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు, వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా. దేవుని పనిలో పాలిభాగస్తురాలు చూడండి. ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు. ఏమో టైంపాస్ కోసం చెప్పట్లా, నేను చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రభా అని మోకాళ్ళు ఏ బుద్ధి కాదు. ఎందుకంటే పెద్ద పరిశుద్ధరాలు వచ్చింది, ఇక మోకాళ్ళు వేస్తుంది. నటన, వేషధారణ, నువ్వు చేసింది ఏంది? మళ్ళీ దేవుని ముందుకు వచ్చి స్తోత్రం ఎట్ట చెబుతావు? సిగ్గుందా నీకు? నువ్వు స్తోత్రాలు చెప్తే ఆయన వింటాడా? ఇంత పాపివి నువ్వు, ఇంత నీచుడివి నువ్వు, ఇంత దౌర్భాగ్యుడివి. నీ ప్రార్థన వినబడిద్దా? మోకాళ్ళు ఏవి కూడా లేచి వెళ్ళిపోతావు.
ఎందుకు? అపరాధ భావం తీవ్రమైంది. కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతాడో తెలుసా? లేచి వెళితే కాదురా, నువ్వు మోకాళ్ళు వేసి నిలబడు, ఆయన దగ్గరికి రా. దప్పికొనిన వాను నీళ్ళ యొద్దకు రానిమ్ము, ఉచితముగా జీవజలములు పుచ్చుకొననిమ్ము అన్న ప్రభువే. మలినపరచబడిన వాని నీళ్ళ యొద్దకు రానిమ్ము, నేను వాడిని గడుగుతాను. నా రక్తం యొద్దకు రమ్మను, నేను వాడిని గడుగుతాను, శుద్ధి చేస్తాను. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ రక్తమును ఆశ్రయించాడు, ప్రభువుకు అడిగాడు, మళ్ళా లైఫ్ ఇచ్చాడు. యూద రాకపోయినే. కాబట్టి మొట్టమొదటిది అవమానము, రెండవది అనుమానము, మూడవది అపరాధ భావం. వాడి తంత్రాలు. అపరాధ భావము అతి, అపరాధ భావం ఎక్కువ చేస్తాడు. నువ్వు అనుకున్న ఆలోచనలన్నిటి మీద నీళ్లు చల్లుతాడు. నీకేం చేయబుద్ధి కాదు, సిగ్గుగా ఉంటుంది. మళ్ళీ జనం ముందు మామూలుగానే ఉంటావు, కానీ పర్సనల్ లైఫ్, నీ లైఫ్ నీకు తెలుసు కాబట్టి సిగ్గేస్తుంటుంది. ప్రార్థనకి అదే ఫీలింగ్, ముఖం చెల్లదు, వాక్యం దగ్గరికి రాలేవు, వాక్యం వినలేవు, మోకాళ్ళు వేయలేవు, సువార్త చెప్పలేవు, అన్నిటికీ గండిపడిద్ది. దేవుని సన్నిధిలో కూర్చోలేవు, దేవుని సన్నిధిని వెతకలేవు, అన్నిటికీ పడి. మరి దీని విరుగుడేంది? సావేనా? అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయా రావా? నేను ఎదుర్కొన్నానన్న అలాంటి శోధన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీవింత బలహీనుడివి, బతకడం వేస్ట్, నువ్వు ఇంత బలహీనరాలివి, సస్తేపోయిద్ది అనే ఆ స్థాయి ఆలోచన. అదిగో చూసారా? నేను ఒట్టిగా చెప్పట్లా. పరిశుద్ధాత్ముడు మన హృదయములను ఎరిగిన వాడు ఆయన. అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసమో, లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో, దేవునికి దూరంగా అయిపోవటమో కాదు. అపరాధం చేశాడు, తేడా పడ్డాడు, బలహీనపడ్డాడు, పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు, బోరున ఏడ్చాడు. ఎవరైనా అబ్బా శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాకుగోరగనే క్షమాపణ నొందిన. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మంటి పురుగులమని జ్ఞాపకం చేసుకుంటాడు, అల్పులమని జ్ఞాపకం చేసుకుంటాడు, బలహీనులమని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా అనుకుంటా పోయాడు. పాపములో పుట్టిన వాడినయ్యా, పాపములోనే అమ్మ నన్ను గర్భానం మోసింది, నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది. అయ్యో దేవా, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత నీచంగా దిగసారింది. ఒక నరహత్యకు, నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా? ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా? అయ్యో వాని భార్యను నేను ఆశించానా, నాకు లేకపోయారా? దేవా, ఎంత పాపం చేశాను, ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దావీదును గురించి దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది. చావుకో, తాడుకో, చీరకో, చున్నీకో కాదు, ఉరికొయ్యకు కాదు, ఉరికి కాదు పోవాల్సింది. ఆయన పాదాల దగ్గరికి పోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, గట్టిగా ఏడవాలి. దేవా, నేను కోరుకోలేదు, నేను అనుకోలేదు, నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుదామని. కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడితే నీ ప్రభు నన్ను క్షమించు ప్రభు, నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నాను, నన్ను అర్థం చేసుకోయ్యా. దేవా, నీ దగ్గర ఏ తప్పు లేదు, తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు, నేనే ఉన్న దోషమంతా నాదే ప్రభు, నన్ను క్షమించు. నీవు త్రోసి వేస్తే నాకు దిక్కెవరు? ఎంత బాగా అడిగాడు భక్తుడు. శత్రువునై నేనుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు, దాసుని దోషము లెంచకుమయ్యా. నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా, కొట్టివేయ్యా, తుడిచివేయ్యా, కడిగేయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను బతకలేను ప్రభా,
నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా, నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభువా, నీ పని చేయకుండా బతకలేను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా. ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి దేవునితో సమాధాన పడాలి. అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి. దేవా, దుష్టుని చేత నన్ను బడనీయొద్దు, పాపములో నన్ను బడనీయొద్దు, తెలివి తక్కువ వాడిని, జ్ఞానం లేని దాన్ని, జ్ఞానం లేని వాడిని ఆకర్షణలకు నేను అలాగా మాయాసంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడతానయ్యా. నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను గాయి ప్రభువా, నన్ను గాయి ప్రభువా, నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా, మాయాసంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అని ముందే మనం దేవుని పాదములను పట్టుకుని ఎడమ ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి, మెలకుగా ఉండాలి. అయినా అడుగులు జారితే ఇది పద్ధతి. బిడ్డలారా, అందరూ వేలాది మంది వింటారు ఈవేళ. అందుకే చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను. సంధివ్వకండి సైతానుకి. అపరాధ భావం మంచిదే, కానీ అది అతయిందంటే చావుకెళ్ళిద్ది. నీ మనసు చచ్చిపో అంటది. వాడు అదే నెగిటివిటీ నీ మీదకి పంపిస్తూ ఉంటాడు, వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు, నీ మనసు మీదకి యుద్ధం చేస్తాడు. నువ్వు చేయాల్సింది దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి, కడుక్కోవాలి, ప్రభుతో సమాధాన పడాలి, మళ్ళా కార్యోన్ముఖుడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి. కార్యోన్ముఖురాలివై మళ్ళా ఛాలెంజ్ తీసుకోవాలి, మళ్ళా రోషముగా దేవుని కోసం నిలబడాలి. అంతేగాని కృంగిపోకూడదు, బలహీనపడకూడదు, ధైర్యం విడవకూడదు. నీ మనసు అంటది తెలియక చేస్తే క్షమిస్తాడు, నువ్వు తెలిసే చేశావు కదా. తెలిసి చేసినా, తెలియక చేసినా, తెలివిలో చేసినా, తెలివి లేక చేసినా జరిగిపోయింది ఇక దాని గురించి కూర్చుంటే కాదు. కృంగిపోయి నిరుగారిపోయి నిరుత్సాహపడిపోయి ఏడుస్తా కూర్చుంటే కాదు. వాట్ నెక్స్ట్ అంటే యేసయ్య రక్తము, యేసయ్య పాదాలే ఆశ్రయం. ఈ విషయాలని మనం గట్టిగా చేపట్టాలి, లేకపోతే మోసం జరిగిద్ది. నీ వీక్ పాయింట్లను అడ్డం పెట్టుకొని వాడు తరచుగా వాటిలో నువ్వు బలహీనపడేటట్టు చేసి నీ ద్వారా దేవుడు తలపెట్టిన పెద్ద ప్రణాళికలు నెరవేరకుండా వాడు నిన్ను వ్యర్థురాలిగా కూర్చోబెడతాడు. అక్కడ సేవకులు అయిపోయారు, ఇందులో సేవకులు దెబ్బతిన్నారు, సేవకురాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. వాళ్ళని కదిలిస్తే పనికిరాం, మేము సేవకుంటారు. ఎందుకు పనికిరాం అంటే నేనే మంచోండి కాదు, నేనే మంచిదని కాదు, నేను పనికిరాని సేవకుంటారు అంటే పడిపోయారు నిరాశ ఊబిలో. కొట్టేశాడు వాడు. రోషం కలిగి దేవుని కొరకు భగ్గున మండుతారనుకున్నాడు, దద్దమలై కూర్చున్నారు. వాడు కొట్టిన దెబ్బకి. బిడ్డా, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని, దాన్ని తట్టుకొని దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని. అంతేగాని ఇస్కరియోతు యోధాలాగా కుప్పగూలిపోకూడదు. కృంగిపోయే మనసుకు ధైర్యం చెప్పుకోవాలి. మనసా, ఎందుకు కృంగుతున్నావు? ఆయన కృపగలవాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత బలం తెచ్చుకో, ఆయన మహాశక్తిని బట్టి బలం తెచ్చుకో. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు. అన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా. ఏమా, యుద్ధంలో ఉన్నప్పుడు ఒక దెబ్బ మనకు తగలదా? మన దెబ్బలు శత్రువుకు తగిలితే వాడి దెబ్బలు మనకు కూడా తగులు. ఏమో ఒక దెబ్బ తగిలింది, పడ్డావు, పడి అక్కడే కూర్చుంటే ఇంకా లేవకుండా చంపుతాడు పిచ్చోడా. యుద్ధంలో మనకు ఉండాల్సిన వివేకం అది. ఫైట్ చేస్తున్నావు, స్కెచ్ గీసాడు, గౌహం వేసాడు, వర్కౌట్ అయింది, దెబ్బ తగిలింది, గాయమైంది, పడ్డప్పుడు చేయాల్సిందేంది? అక్కడే కూర్చున్నావు అనుకో, లేవకుండా కొడతాడు వాడు. యుద్ధరంగం జరుగుతున్న పోరాటంలో దెబ్బ తగిలింది, కూలబట్టాను, తిప్పుకోవాలి, అర్జెంటుగా తిప్పుకోవాలి. తిప్పుకొని వాడికి దెబ్బకు దెబ్బ వేయాలి, అణుగొట్టాలి. నేను తిప్పుకోవాలి, నేను కూలబడకూడదు. ఈ మైండ్ రావాలి మనకి. చాలా 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 కీలకం ఇది. తిప్పుకోవాలి, తిప్పుకునే మనసు రావాలి. తిప్పుకోకపోయావంటే అవుట్. ముందుగానే మెల్లకోగా ఉండాలి. ఎక్కడ వాడి దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందో ఆ పరిస్థితులు ఏర్పడకుండానే తప్పించుకోవాలి. బై మిస్టేక్
జరిగిందా? దాన్ని పట్టుకొని కూర్చుంటాడు ఇక వాడు. పడ్డావా గాయం తగిలి పడ్డావా? ఇక వచ్చి దగ్గరకు వచ్చి ఇంకా కొట్టడా? ఇక లేవకుండా కొడతాడు. ఫస్ట్ చిక్కకుండానే మెలకుగా ఉండాలి. చిక్కి ఒక దెబ్బ తింటే దెబ్బ కొట్టాడు రాని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో కడుక్కొని దిద్దుకొని తిరిగి లేచి కొడితే మళ్ళీ 4 రోజులు వాడు నిద్రపోకూడదు. ఒక్క దెబ్బకి 4 రోజులు కలవరం ముట్టాలి వాడికి. వాడు కొట్టిన దెబ్బ నిమిషాల్లో నువ్వు తేరుకున్నావు, నువ్వు కొడితే మళ్ళీ 4 రోజులు వాడు లేవకూడదు. నీకు నా దేవుడు తోడై ఉంటాడు. బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉంటాడు. అట్లా ఉండాలి, రోషం తెచ్చుకోవాలి. అంతేగాని కృంగిపోయి కూలబడ్డావంటే సాలిడ్ని చూసారా మీరు? సాలిడ్ని గూడల్లిద్ది. గూడల్లితే ఏదైనా దోమ కానీ ఈగ కానీ వచ్చి ఆ గూడుకు టచ్ అయిందంటే అతుక్కుపోయి దాని నుంచి బయటికి పట్టడానికి అది కదులుతూ ఉంటే ఇది సెంటర్లో ఉంటుంది, దీనికి సంకేతం వెళ్ళిద్ది. ఆ సెంటర్ నుంచి అక్కడికి వచ్చిద్ది, ఆ ఈగ దగ్గరకు ఆ దోమ దగ్గరకు వచ్చి అది అల్లిన దారాల్లో ఒక దారం తగులుకొని ఇది మిగిలిన బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది. ఒక దారం తగులుకొని దాని నుంచి వదిలించుకోవడానికి తిప్పలు పడుతుంటుంది. ఇదొచ్చి ఇక మొత్తం టోటల్ బాడీ మొత్తాన్ని రౌండ్ కొట్టేసిద్ది. ఇంకా దారాన్ని దాని మీదకి ఉత్పత్తి చేసి దాన్ని మొత్తాన్ని అలా చుట్టేసి దాన్ని రెక్కలు ఆడకుండా టోటల్గా దాని బాడీ మొత్తం ఒక్క మెడ భాగాన్ని ఒక్కదాన్ని బయట ఉంచి మిగిలిన బాడీ మొత్తాన్ని దానికి వెనక ఉండే కాళ్ళు ముందుండే కాళ్ళు అన్నింటినీ చుట్టేసిద్ది. రెక్కలను చుట్టేసి ఎగిరిపోకుండా కాళ్ళను చుట్టేసిద్ది. ఎంత స్పీడ్గా చేసిద్దంటే దన 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 చుట్టేసి మెడ భాగంలో గ్యాప్ ఉంచింది. ఎందుకో తెలుసా? అక్కడ నుంచి బ్లడ్ తాగటానికి. సైతాను గాడు అట్టంటోడు. ఎక్కడో చోట వేస్తాడు ఒక దారాన్ని, నువ్వు చిక్కావనుకో ఇక ఎంటర్ అవుతాడు. ఎంటర్ ఇక ఇంకా 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 చూడతాడు నీకు. ఒక పొరపాటు ఇప్పుడు జరిగిన పొరపాటుకి ఎప్పుడెప్పుడో జరిగిన మొత్తం తీసుకొచ్చి కొప్పేసి అప్పుడు అలా చేసావు నీ బతుకంతా అయితే ఇప్పుడు ఇలా చేసావు అని అవన్నీ తీసుకొచ్చి ఒక బస్తా అయితే చూపిస్తాడు నీకు. అవి నీ కొట్టేసిన కేసులు. కానీ వాడు ఆ ఫైల్ కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, నిన్ను ఎట్టు వదిలిపెడతాడు దేవుడు అంటాడు. అప్పుడు నువ్వు అనాల్సింది ఏంది? నిజమే సైతాన్. నిజమే సైతాన్, కరెక్ట్, పనికిరా, ఇంకా వేస్ట్. అదా? అరే అయిపోయిన కేసుల ఫైల్ అనేది వేస్తున్నది ఏందిరా? అవన్నీ ఆయన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధురాలని పిలిచాడు రా. ఎప్పటికప్పుడు నా తండ్రి నన్ను తెలుపు చేస్తానే ఉన్నాడు, కడుగుతానే ఉన్నాడు, శుద్ధి చేస్తానే ఉన్నాడు. నన్ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తానే ఉన్నాడు నా తండ్రి. మీకు నవ్వనంటే ఈజీగా చెప్తే అర్థమయ్యేటట్టు. 5 ఏళ్ల వయసు వచ్చిందాక అమ్మాయి గడికి శుభ్రంగా అన్ని. వాడు వచ్చి అంటాడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నావు అంటాడు. చేశావు, కడగటం కూడా అయిపోయింది, ఇంకేం లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసేస్తుంది అమ్మ, అంతేనా? లేకపోతే సంవత్సరం. ఇప్పుడు అర్థమైంది తల్లులకి. అసహ్యంగా ఉంటుందని చెప్పలేదులే. అయిపోయిన వాటన్నిటిని తీసుకొచ్చి వాడు నిన్ను కృంగదీస్తాడు. అవన్నీ ఎక్కడ ఉన్నారా? నా తండ్రి కొట్టేశాడు కదా, కడిగేశాడు కదా, ఇది ఇప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను. నా ప్రభు పాదాలు పట్టుకుని నా తండ్రి నన్ను గెలిపిస్తాడు, విడిపిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. మనం అనాల్సింది అది. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కల్లుగా చేసి ఉన్నాడు, మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పాటలో ఎందుకు రాశాడు అనుకున్నావు ఆయన పెద్ద ఆయన? ఈ మాటలో దేవ సంస్తుతి చేయడానికి నీ మనసు ఒప్పుకోదు. ఆ మనసులో కూడా అపరాధాలను తీసుకొచ్చేస్తాడు. అపరాధాలన్నీ కుప్పైతే పెట్టుకుని అక్కడ పాపం, ఇక్కడ పాపం, అలా పాపం, ఇలా పాపం, ఇన్ని పాపాలుండి నేను సంస్తుతి చేస్తే ఆయన ఎట్టింటాడు అని నువ్వు నీరు గారిపోయి అందరూ స్తోత్రాలు చెబుతుంటే నేను పాపిని అనుకుంటా కొడతావు. అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది?
అందుకని ఆ దరిద్రపు ఆలోచన రావద్దు నాయనా. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి అడిగావో అప్పుడే గడిగాడు రా పిచ్చోడా, ఇంకా లేదురా, వదిలేసి మంచి మనసుతో, నిండు మనసుతో, పూర్ణ హృదయంతో సంస్తుతి చేయవే మనసా. ఎందుకే కృంగిపోతావు? అయిపోయింది, దానికి అయిపోయింది. కడిగేశాడు, శుద్ధి చేశాడు, కేసు కొట్టేశాడు, ఫ్రెష్ చేశాడు, పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడు. మళ్ళా పాపినని కూర్చుంటావే పనికి మాలిన మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమా యెహోవా దేవుని, దేవ సంస్తుతి చేయు మానా జీవమా యెహోవా దేవుని. పాపమా నామమును తింతుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ. లేండి, ఇంక చాలు లేండి. అమ్మయ్యా, 1:20, 1:30 కూడా కాల రండి. ఇప్పుడు నేను చెప్పిన ఆలు 3, ఇంకా చాలా ఆలు ఉన్నాయి. అన్నీ మీకు ఉపయోగపడతాయి. మొత్తం చెబుతా ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ చెప్తా. అన్నీ ఒకేసారి చెప్పాను అనుకో, ఖచ్చితంగా మొత్తం పోతాయని నాకు తెలుసు. మీరు ఎంత పనుల్లో కూడా నాకు తెలుసు. కూటమైనాక నాకు ఇంటి దగ్గరికి వస్తారుగా, వాళ్ళని అడుగుతా ఏం చెప్పానని. అన్నా నువ్వు అంత సడన్గా అడిగితే గుర్తురావు అంటారు. ఇప్పుడు అడిగాను అనుకో, చెబుతారు ఏం చెప్పాను అనుకో. 3 చెప్పావు, అవమానం, అనుమానం, అపరాధ భావం. గుర్తుండేలే అన్నా అంటారు. 7 చెప్పాను అనుకో, ఏం గుర్తుండవు. అందుకని మీకు ఈ 3తోనే ముగిస్తున్నా. కానీ చాలా కీలకం. నీ మనస్సు మీద జరుగుతున్న మానసిక యుద్ధాన్ని నువ్వు గెలవాలి బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ మనసు మీదే జరిగింది పెద్ద ఫైటింగ్. పెద్దాయనా నీ మనసు మీదే జరిగింది యుద్ధం. కృంగదీస్తాడు వాడు, భయపెడతాడు, నీ టైం అయిపోయింది అంటాడు, నీకు సాగు మూడింది అంటాడు. ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 70 ఇంకా 10 నువ్వు బతికేది అంటాడు. ఇంకా నీ పని అయిపోయింది అంటాడు. ఇప్పటికే 70 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావు తెలియదు. ఇప్పటికే 80 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావు. ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 10 అయిపోయిందిగా, కళ్ళు పోయినాయిగా అన్నీ చెబుతూ ఉంటాడు. ఒరే పోరా సైతానా, పోతే మళ్ళీ తిరిగి నాకు ఇవ్వగలడు, ఆయుష్కాలాన్ని పొడిగించగలడు, నన్ను ఇంకా వాడుకొనగలడు, నన్ను ఇంకా బ్రతికించగలడు, బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, నిలబెట్టగలడు. నా తండ్రి నన్ను స్థిరపరచగలడు అని చెప్పాలా. మనస్సు మీద జరిగే యుద్ధం గుర్తుపట్టండి. ఫస్ట్ నీ మనసుకు చెప్పుకోవటం నేర్చుకో. సైతానుగాడు పంపిణీ చేసే కాదు, దేవుడు చెప్తున్నవి ఆ మనసులో స్థిరపరచుకో. చెప్పండి, 3 ఏమిటి? అనుమానమా, అవమానం, అపరాధ భావం. ఇంకా మిగిలిన చాలా ఆలు ఉన్నాయి. అన్నీ చెప్తా, అన్నీ ఆ మీదే వస్తాయి. నిజంగా నేర్పుతాను, మొత్తం తీసుకోండి. ఇతరులను కూడా ఇలానే బలపరచండి. అపరాధంలో పడకుండానే మనం మెలకువగా ఉండాలి. పొరపాటును అడుగు జారితే తిప్పుకోవటానికి తెలివి ఉండాలి. అర్థమైందా? ఆడికి చిక్కి తన్నులు తినకూడదు. దెబ్బ పడింది, ముందు అక్కడి నుంచి పక్కకు రావాలి. అక్కడి నుంచి ముందు దేవుని దగ్గరికి రావాలి, కడగబడాలి, శక్తి పొందుకోవాలి. పోయి లాగి తన్నాలోనే తిప్పుకోవటం తెలియాలి. ఏం తెలియాలి? ఆ మనసు తిరిగిన అనుభవం, మనసును తిప్పుకునే అనుభవం, అది పేతురుకుంది. తప్పకుండా నీ మనసు తిరిగిద్ది, నువ్వు మళ్ళీ తిప్పుకుంటావు, సెట్ అవుతావు. సెట్ అయినప్పుడు నీ సహోదరులను స్థిరపరచున్నాడు. పెద్ద అర్థం ఉంది ఆ మాటలో. కాబట్టి బిడ్డ భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఇది పోరాటం, యుద్ధభూమి, శత్రువులు. కొన్నిసార్లు విజయాలు వస్తాయి, అన్నిసార్లు రావు. కొన్నిసార్లు అపజయాలు కూడా వస్తాయి. అపజయం ఎదురైనప్పుడు వెనకం చేయకూడదు. ఎందుకు ఎదురైంది, ఎక్కడ తేడా పడ్డానని వెతుక్కొని చూసుకొని మళ్ళీ దిద్దుకొని ముందుకెళ్ళాలి. పాడదామా? అపజయముల మధ్య వెనుకంజవేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. ప్రార్థన చేసుకొని ఆ తర్వాత దైవజనులు మీకు చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, నేను పాడతా. దేవునికి స్తోత్రం.
పాడమంటారా? అన్నవాళ్ళు మీకు ప్రార్థన చేస్తారు చేతుల నుంచి. నాకంటే మంచోళ్ళు వాళ్ళు, మీ కంట్లో దిశాయించరు వాళ్ళు. వాక్యం ఏం చెప్పిందంటే సంఘ పెద్దల చేతే ప్రార్థన చేయించుకోమని చెప్పింది. మీరేం పెద్దల చేత కాకుండా పెద్ద చేత చేయించుకుంటారు, తప్పది. పెద్దలు వాళ్ళు వచ్చి మీ మీద చేతులు ఉంచుతారు. వాళ్ళు సిద్ధమేనా? రైట్. వాళ్ళు లైన్లోకి వస్తారు. అశోక్ ప్రార్థన చేస్తాడు. చేనా? స్తోత్రములు 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 తండ్రి. సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ శుభవేళ నీ దాసును నిలవబెట్టి మా అందరితో చాలా చక్కగా నువ్వు మాట్లాడావు ప్రభువా. సైతాను మా మనస్సు మీద ఏ విధంగా దాడి చేస్తున్నాడో మాకు బాహాటం చేసావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతకాలం నా తండ్రి ఈ మెలకువ తెలియక ఎంతోమంది మా జీవితాల్లో నా ప్రభువా సతమతమైన పరిస్థితి ఉంది నా తండ్రి. ఈవేళ నీ దాసుని ద్వారా మాట్లాడినందుకొరకే మీకు స్తోత్రాలు నాయన. అవమానాలను లెక్క చేయకుండా, అనుమానాలను మనసులో పెట్టుకోకుండా, అపరాధ భావంలోనికి వెళ్లకుండా, సైతాను తంత్రాలను ఎలా తిప్పికొట్టాలో నా తండ్రి మాకు నేర్పినందుకొరకే మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలపరిచినందుకొరకే మీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని రక్తముతో కడిగినందుకొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ విన్న మాటల్ని మా హృదయాల్లోనికి తీసుకొని సైతాను మా మనసు మీద చేస్తున్న దాడిని తిప్పికొట్టేటట్టుగా కృప మా అందరికీ మీరు కలుగజేయండి ప్రభువా. ఆ అభిషేకం మా అందరికీ కలిగేటట్టు చెయ్యి నాయన. నీకే వందనాలు తండ్రి. మీ దాసుని వాడుకొని చాలా అద్భుతంగా మాట్లాడావు. మీ మాటల కొరకే మీకు స్తోత్రాలు నాయన. మీ మాటల చేత మమ్మల్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచినందుకొరకు మీకు స్తోత్రములయ్యా. ఇంకా మీ దాసుని రెట్టింపు ఆత్మచేత నింపి ఇంకా అనేక సంగతులు మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మళ్ళీ మనకి దేవుడు సమయం ఇస్తే నెక్స్ట్ ఫ్రైడే దేవుని చిత్తమైతే మళ్ళీ అందిస్తా. ఫ్రైడే కానీ బుధవారం కానీ ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు నేను లైన్లోకి వచ్చి దేవుని చిత్తం అయితే మిగిలిన ఆలు కూడా చెప్తా. అవి కూడా తెలుసుకోవాలి, అవి కూడా ఇంపార్టెంటే. ఎంతమందికి చెప్పిన విషయం క్లియర్గా అర్థమైంది? నిజంగా అర్థమైందా? ప్రార్థన ఎవరి చేత చేయించుకోవాలా? సంఘ పెద్దల చేత. యాకోబు రాసిన పత్రిక 5:13 సంఘపు పెద్దలను పిలిపింపవలెను వారు నూనె రాసి, అది కాబట్టి పెద్దలు నూనె చేత పట్టుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన సహాయం పొందగోరిన వాళ్ళు, రోగులైన వాళ్ళు, బలహీనలైన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోండి. విశ్వాసంతో నమ్మిన ఎడల దేవుని కార్యం చూస్తారు. ప్రార్థన సహాయం పొందగోరి ముందుకు వచ్చిన వాళ్ళు వచ్చేసేయండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. రేపు వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. వచ్చే బుధవారం కాబట్టి రక్షణ పొందనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, పాప క్షమాపణ నిమిత్తం, పరలోక రాజ్య పౌరత్వం నిమిత్తం, నరకం నుండి తప్పించుకొని నిత్య జీవానికి చేరాలనుకుంటే రేపు వచ్చే బుధవారం ఉదయం 10 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలి. బాప్తిస్మాన్ని గురించి కొన్ని విషయాలు బోధించి నేను బాప్తిస్మం ఏర్పాటు చేస్తాను. కాబట్టి మీరు బాప్తిస్మం పొందనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు సిద్ధపడి ముందుకు వచ్చేయండి. పొందిన వాళ్ళు రేపు వచ్చే బుధవారమే. ఇంకేం శుక్రవారం కదా, నెక్స్ట్ వీక్లో బుధవారం అదే కదా. 7 తారీఖు ఎంత? రైట్. వచ్చే బుధవారమేనా? మన వాళ్ళకి తెలియజేయండి. సిద్ధపడ్డ వచ్చేసి రక్షణ పొందవచ్చు. ఓకేనా? దైవజనులు మీ మీద చేతులు ఉంచినప్పుడు శాలేమన్నా చేయలేదు, ఆయన ఎవరో చేశాడు అనుకోవద్దు. ఆయన ఎవరో నీకు తెలియపోవచ్చు, చేసేకి తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ప్రార్థనా పనులు. కాబట్టి ఆ నూనె వారి చేతి రాసుకుని మీ మీద చేతులు ఉంచుతారు. తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. రోగులైన వాళ్ళు విశ్వాసంతో దైవజనులు ఎదురుకు రండి, మీ మీద వాళ్ళు చేతులు ఉంచుతారు. పోండి, ధైర్యంగా వెళ్ళండి, మళ్ళీ యుద్ధం ప్రారంభించండి. జయం మనదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. ఆదివారపు ఆరాధనల్లో డైలీ వాగ్దానం ద్వారా మీకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాను. వినండి, ఉపదేశం పొందండి, ధైర్యం తెచ్చుకోండి, పోరాడండి, గెలవండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. నాకు కూడా మనందరికీ తోడై ఉన్నాడు. ఆమేన్.